నేను ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు నేను లేవనెత్తుతా, తర్వాత మీరు దాన్ని చర్చలోకి తీసుకోండి. ఓకే సార్. ఇప్పుడు మనం ఇప్పుడు ముఖ్యంగా మనం గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇందులో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, రెండు ప్రభుత్వాలు కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తున్నారు. ఇంత చేసినా కూడా ఇంకా చేయాల్సింది ఉంది. తర్వాత ఈ వలస కార్మికులు వాటిని ఇంకా ఉపయోగించుకోవాలి అని అంటే వారికి అవగాహన, చైతన్యం అవసరం. అంటే ఏం స్కీమ్స్ ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కొన్ని స్కీమ్స్ గురించి చెప్తాను. ఒకటి ఎన్పిఎస్ అని ఉంది, నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఫర్ ఎన్ఆర్ఐస్. ఇది ఎన్ఆర్ఐస్ ఎవరైనా కానీ, గల్ఫ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రపంచంలో ఎక్కడున్నారైనా కానీ ఈ ఎన్పిఎస్ లో జాయిన్ కావచ్చు. ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ముఖ్యంగా గల్ఫ్ లో ఉన్న వాళ్ళు కొద్ది గొప్ప ఇప్పుడు వాళ్ళు డబ్బులు జమ చేసుకుంటే వాళ్ళ వృద్ధాప్యానికి ఆ డబ్బులు ఉపయోగపడుతుంది. ఆ స్కీమ్ డీటెయిల్స్ మనం తర్వాత స్పెషలైజ్డ్ సెషన్స్ లో మాట్లాడుకుందాం. తర్వాత ఈ మధ్యన ఏమైందంటే ఈ కరోనా కారణంగా చాలా దేశాల నుంచి కూడా చాలా మంది వాపసు వచ్చేసినారు మన భారతీయులు. వాళ్ళందరి కోసం కేంద్ర ప్రభుత్వము స్వదేశ్ అనే ఒక పోర్టల్ను ఓపెన్ చేసింది, ఒక పేజ్ను. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్ఎస్డిసి అనే వారు ఈ స్వదేశ్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. అందులో దాని పేరు ఏంటంటే స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ డేటాబేస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్, అంటే దాన్ని అబ్రివేట్ చేసి స్వదేశ్ అని పెట్టారు. ఇందులో ఏంటి అంటే దానికి మనకు డబ్బులు ఏం ఖర్చు కావు, ఓన్లీ ప్రొఫెషనల్స్, స్కిల్డ్ పీపుల్ ఎవరైతే వాపస్ వచ్చిన ఉన్నారో ఇది ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లాగా పనిచేస్తుంది. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లాగా అంటే వాళ్ళు తమ పేర్లు ఆన్లైన్లో నమోదు చేసుకుంటే దేశీయంగా కానీ మన భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎలాంటి అవకాశాలున్నా, విదేశాల్లో అవకాశాలున్నా కానీ ఈ ఎన్ఎస్డిసి వాళ్ళకు నేరుగా ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. మన పాతకాలంలో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల లాగా దాన్ని వాడుకోవచ్చు. ముఖ్యం ప్రవాసీ భారతీయ బీమా యోజన అనే ఒక 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పథకం కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అది 2017లో దాన్ని కొంచెం మాడిఫై చేసినారు. ఇప్పుడు ఆ పాలసీ పేరు ప్రవాసీ భారతీయ బీమా యోజన 2017 PBBY 2017 అని దాని పేరు పెట్టారు. ఈసీఆర్ పాస్పోర్ట్ హోల్డర్స్ కు ఎమిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వైర్డ్, అంటే 10వ తరగతి కంటే తక్కువ చదువుకున్న అమాయకులైన 18 దేశాలకు వెళ్ళే కార్మికులకు దీన్ని ఇస్తారు. ఇది మ్యాండేటరీ, అంటే తప్పనిసరి, అది ఉంటేనే ఎమిగ్రేషన్ క్లియరెన్స్ అవుతుంది. ఇది 275 రూపాయలు ప్లస్ 18% జిఎస్టి పేమెంట్ చేస్తే, అంటే మొత్తం 325 రూపాయలు అవుతుంది. పేమెంట్ చేస్తే 10 లక్షల రూపాయల ప్రవాసీ భారతీయ బీమా యోజన వస్తుంది, యాక్సిడెంటల్ పాలసీ. ఇది ఈసీఎన్ఆర్ హోల్డర్స్, అంటే 10th కంటే ఎక్కువ చదివిన వాళ్ళను ఈసీఎన్ఆర్ అంటారు. ఎమిగ్రేషన్ క్లియరెన్స్ నాట్ రిక్వైర్డ్. ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ హోల్డర్స్ అంటే వాళ్ళు తెలివివంతులని అర్థం. ఈసీఆర్ వాళ్ళేమో అమాయకులు, వీళ్ళకేమో కొంచెం తెలివివంతులని అర్థం. అంటే వీళ్ళకి కష్టం వస్తే వీళ్ళు కాపాడుకోగలుగుతారని ఉద్దేశం. అందుకే భారత ప్రభుత్వం 2 రకాలుగా వర్గీకరణ చేసింది, ఈసీఆర్, ఈసీఎన్ఆర్. ఈసీఎన్ఆర్ వాళ్ళు కూడా వర్కర్ కేటగిరీలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అని నిబంధనలు తెలుపుతున్నాయి. ఇమిగ్రేషన్ యాక్ట్ 1983లో సెక్షన్ 2 ప్రకారంగా ఓ ఫర్ ఆరెంజ్, ఓ అనే సబ్ సెక్షన్ ప్రకారంగా వర్కర్ కేటగిరీ ఎవరైతే ఉంటారో, అంటే 10th పాస్ అయినప్పటికీ కూడా మామూలుగా స్టీల్ ఫిక్చర్, లేబర్, కార్పెంటర్ లాంటి వర్క్ చేస్తే వాళ్ళకు కూడా ఈ పాలసీ ఈ 325 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు అనే ఒక నిబంధన ఉంది. కానీ కొనుక్కుందామంటే ఎక్కడ కొనుక్కోవాలో తెలియదు, ఆన్లైన్లో ఇవ్వరు. మనం ఇన్సూరెన్స్ ఆఫీసులకు వెళ్తే మేము అమ్మడానికి వీల్లేదండి, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ పర్మిషన్ ఉంటే అమ్ముతామంటారు. దీని మీద నేషనల్ లెవెల్లో మనం ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలందరికీ ఈ పాలసీ అందుబాటులో ఉండేటట్టుగా చేసుకోవాలి. అయితే ఈ పాలసీ కూడా హైలైట్స్ చెప్తాను మీకు. 10 లక్షల యాక్సిడెంటల్ పాలసీ, 1 లక్ష రూపాయల హాస్పిటలైజేషన్ ఉంటుంది. ప్రీమ్యాచ్యూర్ జాబ్ లాస్ అయితే ఒక 1 వే టికెట్ ఇచ్చి వాపస్ పంపిస్తారు. వాళ్ళకు ఏమైనా వేజెస్, అంటే ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా గొడవలు జరిగినట్టుంటే లీగల్ గా బ్యాటిల్ చేయాలంటే 45,000 రూపాయల లీగల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇస్తారు. మెటర్నరీ బెనిఫిట్ ఇస్తారు. ఇట్లాంటివి ఉన్నాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అవి రాష్ట్ర ప్రభుత్వాల ఇనిషియేట్ తోని వాటి మనం ఉపయోగించుకోవచ్చు.
మదద్ అనే ఒక పోర్టల్ కూడా ఉంది, అది మీకు అందరికీ తెలుసు. ఆన్లైన్ పోర్టల్. కష్టాల్లో ఉన్న వాళ్ళు మదద్లో తమ కష్టాలను అందులో అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు లేటెస్ట్ ఏం జరిగిందంటే 3 నెలల క్రితం సెప్టెంబర్ 8, సెప్టెంబర్ 21 రోజు 2 సర్క్యులర్లు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు జారీ చేసిండ్రు. దాని ప్రకారం ఏంటంటే మినిమం రెఫరల్ వేజెస్ ను గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళ యొక్క వేజెస్ ను పర్ మంత్ $200 కింద కుదించేశారు ఏకపక్షంగా. అసలు దాని మీద చర్చ జరగలేదు, ఎవరిని అడగలేదు. అంటే నాకు తెలిసి రిక్రూటింగ్ ఏజెన్సీలు కావచ్చు, లేకపోతే ఫారిన్ ఎంప్లాయర్స్ అంటే కంపెనీస్ కావచ్చు, వాళ్ళ లాబీకి తలొగ్గి మన సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న వీళ్ళు ఏదైనా తలొగ్గి తగ్గించడం కూడా ఇది చాలా ఘోరమైన విషయము. మినిమం వేజెస్ తగ్గించడం అనేది ఎవరికి చెప్పకుండా తగ్గించారు. దాని మీద కూడా డీటెయిల్ డిస్కస్ జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఆ సర్క్యులర్స్ అని కూడా మీకు కావాలంటే నేను షేర్ చేస్తాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ మైగ్రెంట్ వర్కర్స్ కేంద్ర ప్రభుత్వం మీనో రాష్ట్ర ప్రభుత్వం మీనో ప్రతిసారి ఆధారపడే కంటే తమ కాళ్ళ మీద తాము నిల్చుండే విధంగా సెల్ఫ్ సఫిషియెంట్ అవుతే బాగుంటుంది. వెళ్లే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అవేర్నెస్, ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్స్ తీసుకోవాలి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి. కేరళలో లాగా మిగతా కొన్ని దేశాలు, బంగ్లాదేశ్ అట్లాంటి దేశాల్లో లాగా, ఫిలిప్పీన్స్ లాగా వీళ్ళు రిటర్నీస్ అసోసియేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర కూడా మ్యాక్స్ సొసైటీస్ అని ఉంటాయి, మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్పి. వాపసు వచ్చిన వాళ్ళు మండలానికి ఒక యూనిట్ లాగా ఏర్పడి ఆ మండలంలో ఉన్న వాపసు వచ్చిన అందరూ కూడా ఈ ఒక సొసైటీ లాగా ఏర్పాటు చేసుకుంటే ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ముల్కనూరు సహకార సంఘం కావచ్చు, అది ఒక ఆసియాలోనే పెద్దది. ఇప్పుడు కేరళలో కూడా ఈ గల్ఫ్ నుండి వాపసు వచ్చిన వాళ్ళు ఇట్లాంటి సొసైటీలు కూడా పెట్టుకున్నారు, అది కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జస్టిస్ ఫర్ వేజ్ థెఫ్ట్. ఇప్పుడు కరోనా కారణంగా వాపసు వచ్చిన వాళ్ళు వచ్చేటప్పుడు హడావిడిగా వచ్చారు, వాపసు వచ్చినప్పుడు 3-4 నెలలుగా శాలరీలు, పెండింగ్ వేజెస్ రాలేదు. తర్వాత వాళ్ళు 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు పనిచేసి ఉంటే ఆ ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్ అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకాలు ఉంటుంది. అది బోనస్ కావచ్చు, ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్ అనేటివి కూడా తీసుకోకుండా వచ్చేసారు. యాజమాన్యాలు వాటిని ఎగవేయడానికి ప్రయత్నం చేస్తుంది. దానికోసం ఇంటర్నేషనల్ లెవెల్ గా ఒక క్యాంపెయిన్ స్టార్ట్ అయింది, జస్టిస్ ఫర్ వేజ్ థెఫ్ట్. మనం ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక క్లెయిమ్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి. తర్వాత ఈ క్లెయిమ్స్ ఫండ్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలి. దీనికోసము మన భారత ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలి. మన కార్మికులను మనం చైతన్యం చేసి వీళ్ళ నుంచి మనం పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని ఇండియన్ ఎంబసీకి ఇచ్చి లోకల్ లేబర్ కోర్టులలో కూడా కేసులు వేసి వీళ్ళకి రావాల్సిన వేతన బకాయిలు, ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్ ఇప్పించాలి. ఇది కోట్లాది రూపాయల డబ్బు, ఇది వేతన దొంగతనం. నిజం చెప్పాలంటే ఇది వేతన చౌర్యం, జీతం దొంగతనం జరిగింది. దీన్ని మనం అడ్డుకోవాలి. ఇంకా మాట్లాడితే చాలా ఉంది, నాకు ఇచ్చిన టైం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఇంతటితోనే నేను ముగిస్తున్నాను. ఇంకా ఏదైనా మధ్యలో ఏదైనా ఎవరైనా క్వశ్చన్స్ అట్లాంటి ఉంటే మనము మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు సార్ భీమరెడ్డి గారు. మనకున్న టైం కన్స్టైన్ లో ఉన్నాం కాబట్టి మళ్ళీ ఒక రౌండ్ అయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వద్దాము. నెక్స్ట్ ఇప్పుడు నాకు అనుకున్నట్టుగా భాస్కర్ గారు, వీరి గురించి నాకు చెప్పినట్టుగా వీరికి చాలా అపారమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉందండి. పాలసీలు మేకింగ్ లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండి సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ తయారు చేయడం, ఇప్పుడు 1983లో ఉన్నటువంటి మైగ్రెంట్ చట్టాన్ని ఇప్పుడు మళ్ళా యాక్చువల్గా కొత్తది చేయబోతున్నారు. అది ఎప్పుడో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వాళ్ళు మోడిఫై చేస్తున్నారు. ఆ మోడిఫై చేసే దాంట్లో మొత్తం కూడా మేజర్ పార్ట్ మన భాస్కర్ గారు ఉండటం, ఢిల్లీలో ఇండియన్ మైగ్రెంట్ సెంటర్లో ఉండటం, దానికి హెడ్గా ఉండటం, ఆయన మొత్తం తీసుకొని లీడ్ చేసుకొని చేయడం జరిగింది. సో దాని గురించి వివరాలు కానీ ఇంకా వేరే వివరాలు వాళ్ళు చెప్తారు. సో భాస్కర్ గారు మీరు గో హెడ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం అండి, వినిపిస్తుందా నేను మాట్లాడుతుంది?
ఓకే, వెంకట్ గారికి, భీమిరెడ్డి గారికి, రాజశేఖర్ గారికి, సరిత గారికి, మిత్రులందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ మీటింగ్. 6:28 అయింది. నేను 10 నిమిషాలు తీసుకుంటాను మీ పర్మిషన్తో. బట్ మెయిన్ కీ ఇష్యూస్కి వెళ్ళే ముందు మన దేశంలోని ఈ మైగ్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలాగా గవర్నింగ్ ఆఫ్ మైగ్రేషన్ అనేది ఒక 2 నిమిషాలు మాట్లాడుకుని ఆ తర్వాత ప్రస్తుత పరిస్థితులకి వద్దాం. ఫండమెంటల్గా మనం హిస్టారికల్గా చూస్తే మైగ్రేషన్ అన్నది లాస్ట్ 200 years నుంచి మన దేశం నుంచి ఉన్నది టు మెనీ కాలనీస్, ఐదర్ సౌత్ ఆఫ్రికా అనండి, మారిషస్ అనండి, మలేషియా, శ్రీలంక, ఈవెన్ వెస్ట్ ఇండీస్ వైపు మన ఇండెంచర్ ఫామ్లోని, కంగానీ ఫామ్లోని, మేస్త్రి ఫామ్లోని అవుతుంటూ ఉంది. ఆల్మోస్ట్ 1838 నుంచి ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. సో మనకి కొలోనియల్ టైంలోని 1838 ఆన్వర్డ్స్ చాలా ఎమిగ్రేషన్ యాక్ట్స్ పాస్ చేసింది కొలోనియల్ గవర్నమెంట్. లేటెస్ట్ 1883 కానీ 1919 కానీ ప్రీ ఇండిపెండెన్స్ టైంలో మనం చూసుకుంటే ఈ యాక్ట్స్ అన్ని మైగ్రేషన్కి ఉద్దేశించి ఫండమెంటల్గా 3 ఎలిమెంట్స్ని ఫోకస్ చేస్తాయి. ఒకటి, మైగ్రెంట్కి కౌన్సిలింగ్ చేయడం వెళ్లే ముందు. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో హిస్టారికల్గా ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఈ పొజిషన్స్ అప్పటి నుంచే ఉన్నాయి. ఈ కౌన్సిలింగ్ అనేది చేసేవారు, ఇప్పటికీ చేస్తున్నాం. రెండోది, కౌన్సిలింగ్తో పాటు గైడెన్స్, అంటే ఆ కాలనీలో పరిస్థితులు ఎలా ఉంటాయి, లేకపోతే ఆ కంట్రీ వెళ్తున్నారు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం వెళ్లే ముందు. మూడోది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కౌన్సిలింగ్ గైడెన్సే కాకుండా తిరిగి వచ్చే వరకు అతనికి ఆ వర్కర్కి ప్రొటెక్షన్ ఇవ్వడం. సో ఈ 3 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ని మనం ఏం చేసామంటే మన ఎర్లియర్ ఎమిగ్రేషన్ యాక్ట్స్ నుంచి ఇప్పటి వరకు మనం ఆ ఆస్పెక్ట్స్ తీసుకుంటున్నాం. అవే సేమ్ ఆస్పెక్ట్స్ మనకి ఎమిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1983 కానివ్వండి, లేకపోతే ప్రస్తుతం డ్రాఫ్టింగ్ స్టేజ్లో ఉన్న ఎమిగ్రేషన్ మేనేజ్మెంట్ బిల్ కానివ్వండి, ఇవన్నీ ఈ 3 ఆస్పెక్ట్స్ని బాగా ఫోకస్ చేస్తాయి, కౌన్సిలింగ్, గైడెన్స్ అండ్ ప్రొటెక్షన్. వీటి వల్ల మనకి ఇంకోటి బాగా అర్థమవుతుంది ఏంటంటే, ఇంత పెద్ద దేశం, రికార్డ్ స్థాయిలో మనం మైగ్రెంట్స్ని ఎవ్రీ ఇయర్ విదేశాలకి వెళ్తుంటారు. అయినా సరే మన దేశానికి ఒక మైగ్రేషన్ పాలసీ ఎప్పుడు లేదు. అయితే మైగ్రేషన్ పాలసీ ఎప్పుడు లేకపోయినా గవర్నమెంట్ ఏం చేస్తూ వచ్చిందంటే వేరియస్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చింది ఈ ఓవర్సీస్ వెళ్తున్న మైగ్రెంట్ వర్కర్స్ కానీ లేకపోతే అదర్ కైండ్స్ ఆఫ్ మైగ్రెంట్స్ కానీ. ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, లేకపోతే ఈ కౌన్సిలింగ్, గైడెన్స్ అండ్ ప్రొటెక్షన్ అనే ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేయడం వల్ల మనం ఏం సాధించామంటే ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్, అంటే పరిస్థితులన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మైగ్రెంట్కి ఇష్టమైన తర్వాతే మనం పంపించడం అన్నది జరుగుతుంది. అది మెయిన్ అండి. అయితే పాలసీ మనకి ఎప్పుడు లేకపోయినా మనీ ప్రోగ్రామ్స్ మనం ఇంట్రడ్యూస్ చేస్తూ మైగ్రేషన్ని డైరెక్ట్గా ప్రోత్సహించకపోయినా మైగ్రేషన్కి కొంచెం ఫెసిలిటేషన్ చేస్తూ వచ్చింది గవర్నమెంట్. ఆ ఫెసిలిటేషన్ అనే కార్యక్రమంలోని బోల్డ్ ప్రోగ్రామ్స్ భీమిరెడ్డి గారు చాలా స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్ని ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు వర్కర్స్ విదేశాలు వెళ్లే ముందు వాళ్ళకి ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ ఇవ్వడం, ఈ మధ్యన అది స్లోగా మ్యాండేటరీ చేస్తున్నారు. ఇంకొంత 1 సంవత్సరం 2 సంవత్సరాలు అది మ్యాండేటరీ అయ్యే అవకాశం ఉంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, నాట్ ఓన్లీ PMKVY బట్ వేరియస్ కైండ్స్ ఆఫ్ స్కిల్స్ అన్నమాట. అంటే వీటితో పాటు ఆ దేశంలో కావాల్సిన సాఫ్ట్ స్కిల్స్ కానీ, లాంగ్వేజ్ రిలేటెడ్ స్కిల్స్ కానీ, కల్చరల్ ఓరియంటేషన్ కానీ గవర్నమెంట్ ఫోకస్ చేస్తూ వచ్చింది వేరియస్ ప్రోగ్రామ్స్ ద్వారా. అవే కాకుండా మైగ్రేషన్ రిలేటెడ్ సర్వీసెస్, అంటే
రెమిటెన్సెస్ గురించి కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ రిలేటెడ్ కానీ, మెడికల్స్ కానీ, ఇలాగ వేరియస్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ అవసరం ఉంటుంది. ఈ సర్వీసెస్ గురించి కూడా అవగాహన కల్పించడంతో పాటు ఏదో ఒక స్కీమ్ ద్వారా హెల్ప్ చేయడం అనేది కూడా చేస్తుంది. నెక్స్ట్ మేజర్గా మనం గవర్నమెంట్ పాలసీని లేకపోతే గవర్నమెంట్ యొక్క అప్రోచ్ని చూస్తే ఈ మధ్యన చాలా ఫోకస్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్స్ మీద కూడా వస్తుంది. అంటే ఈ రిక్రూట్మెంట్ అనే ఈ ప్రాసెస్లో మీడియేషన్ తగ్గించి, లేకపోతే అన్నెసరీ ఎలిమెంట్స్ ఆఫ్ డిలేని రిమూవ్ చేయడానికి ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్స్ బాగా ఎంకరేజ్ చేస్తుంది. మీరు అది ఈ మైగ్రేట్ అనుకోండి, లేకపోతే ఈ ఇప్పుడు పాస్పోర్ట్ సేవ రిలేటెడ్ ఇష్యూస్ అనుకోండి, లేకపోతే ఏవైనా సరే స్లోగా అన్ని స్టేట్స్లోని ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి బాగా ట్రై చేస్తుంది. అలాగే హెల్ప్ లైన్స్ ఒకప్పుడు కొద్దిగా కష్టమయ్యేది వర్కర్స్కి రీచ్ అవుట్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ మీద, బట్ ఇప్పుడు హెల్ప్ లైన్స్ అందరి చేతుల్లోని ఉన్నాయి. మొబైల్స్ రావడంతో యాప్స్ ద్వారా వర్కర్స్కి వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ చేయడం, అలాగే అబౌవ్ ఎవ్రీథింగ్ మన ఇండియన్ ఎంబసీస్ వాటి రోల్ బాగా పెరిగింది. లాస్ట్ అట్లీస్ట్ 10 years నుంచి ఇండియన్ ఎంబసీస్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తున్నాయి. ఫారెన్ ఎంప్లాయర్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, వర్కర్స్ ఇష్యూస్ కానివ్వండి, జైల్స్ రిలేటెడ్ కానివ్వండి, ఏవైనా స్మాల్ ఫైన్స్ అండ్ పెనాల్టీస్ కానివ్వండి, అలాగే లీగల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, ఇంకా ఎన్ఆర్ఐ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్, ఈ ఇష్యూస్ అన్నిటి మీద సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఫోకస్ చేస్తుంది. వీటికి స్పెషల్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్ అవి ఇంట్రడ్యూస్ చేసింది. ప్రతి ఇండియన్ మిషన్ దగ్గర, అదే ప్రతి ఇండియన్ ఎంబసీ దగ్గర కానీ, కన్సులేట్ దగ్గర కానీ ఒక మినిమం అమౌంట్ అంటూ మెయింటైన్ చేస్తూ ఈ స్కీమ్స్కి ఉపయోగించడం, వర్కర్స్ వెల్ఫేర్కి ఉపయోగించడం, ఎవరైనా వర్కర్స్ డిస్ట్రెస్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం, టైమ్లీ అసిస్టెన్స్, ఇవన్నీ చేస్తున్నామండి. నెక్స్ట్ ఇవన్నీ కాకుండా మేజర్గా గవర్నమెంట్ బాగా యాక్టివ్గా, ఐ మీన్ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ బాగా యాక్టివ్గా ఉంటుంది ఈ ఎన్ఆర్ఐ పిఐఓ ఆర్గనైజేషన్స్ని మొబిలైజ్ చేయడం. మనం ఈ మైగ్రెంట్ వెల్ఫేర్ డిస్కస్ చేసినప్పుడు గవర్నమెంట్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఈజ్ ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్స్. దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ వర్క్. ఇన్ ఫ్యాక్ట్ మైగ్రెంట్స్కి షెల్టర్స్ ప్రొవైడ్ చేయడం కానీ, లీగల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, అన్ని విధాల మైగ్రెంట్స్ డిస్ట్రెస్లో ఉన్నప్పుడు ఆ లోకల్ కంట్రీలో ఉన్న ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్స్ దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ వర్క్. ఇన్ ఫ్యాక్ట్ ఎన్నో స్టోరీస్ మనం కోవిడ్ టైంలో విన్నాం. సో అది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళ ఎంగేజ్మెంట్ విత్ ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్స్ ఈజ్ ఆన్ ఏ వెరీ గుడ్ నోట్. చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఈ లేటెస్ట్గా అంటే ఈ ఎమిగ్రేషన్ మేనేజ్మెంట్ బిల్, అంటే ఇప్పటి వరకు మనం ఎమిగ్రేషన్ యాక్ట్ 1983 ద్వారా ఏం చేస్తున్నామంటే బాగా రెగ్యులేట్ చేస్తున్నాం ఈ మైగ్రేషన్ ప్రాసెస్ని వేరియస్ ఆఫీస్ ఆర్డర్స్ ద్వారా, లేకపోతే వేరియస్ ప్రాసెసెస్ ద్వారా. బట్ స్లోగా మూవింగ్ ఫార్వర్డ్ ఇమిగ్రేషన్ రెగ్యులేట్ చేయకుండా ఇమిగ్రేషన్ మేనేజ్మెంట్ చేస్తుంది ఇమిగ్రేషన్ మేనేజ్మెంట్ బిల్. సో ఈ బిల్ లోని కీ ఇష్యూస్ ఒక 2-3 చెప్పి నేను ముగిస్తాను. తర్వాత మనం క్వశ్చన్ ఆన్సర్స్లో వైడ్గా డిస్కస్ చేయొచ్చు. ఒకటి, ఇప్పుడు ప్రామినెంట్గా మనకి హెడ్ ఆర్గనైజేషన్ ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఉన్నది. స్లోగా బిల్ ద్వారా ఒక ఇమిగ్రేషన్ అథారిటీ సెక్రటరీ లెవెల్లోని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ ఇమిగ్రేషన్ అథారిటీ కింద మేజర్గా 2 బ్యూరోస్ ఉంటాయి. ఒకటి బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ పాలసీ, నెక్స్ట్ ఇమిగ్రేషన్ మేనేజ్మెంట్ అనేది. ఇలా 2-3 బ్యూరోస్ క్రియేట్ చేసి స్టేట్స్కి ఎక్కువ రోల్ ఇస్తారండి. స్టేట్స్ యొక్క ఒపీనియన్ తీసుకోవడం, స్టేట్స్ యొక్క ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి కానీ స్టేట్స్ రోల్ ఉంటుంది. అలాగే ఈ ఇమిగ్రేషన్ రిలేటెడ్ అథారిటీ ఆఫీసెస్ అన్ని స్టేట్స్లో కూడా ఎస్టాబ్లిష్ చేసేటట్టు. నెంబర్ 2 ఏం చేస్తున్నారంటే, ఇప్పటి వరకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పరిధిలో ఉన్న ఈ 18 కంట్రీస్కి రిజిస్ట్రేషన్ కంపల్సరీ వర్క్ మీద వెళ్తున్నప్పుడు.
But moving forward, any Indian going abroad for any purpose, రిజిస్ట్రేషన్ చేసుకోమంటారు ఒక ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ లో. అది స్లోగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఆల్రెడీ స్టూడెంట్స్ కి స్టార్ట్ చేసాము మదద్ ద్వారా. స్టూడెంట్స్ విదేశాల్లో చదువుకుంటే కంపల్సరీగా రిజిస్టర్ చేస్తే ఎనీ ప్రాబ్లంలో ఉన్నప్పుడు టైమ్లీ రెస్క్యూ చేయడానికి, ఈ టైమ్లీ రెస్క్యూ అండ్ యూనో వాళ్ళని రక్షించడం, అది ఎక్స్ప్లాయిటేషన్ అవ్వకముందు అలాగా. మూడోది మేబీ మూవింగ్ ఫార్వర్డ్ ఈ ఇప్పుడున్న కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఈసీఆర్ అంటారు, ఈసీఆర్ అంటే ఆన్సర్స్ కూడా ఉండేలాగా we will definitely ensure it. Once again, I thank Mr. Rajshekhar sir for giving me this opportunity, and I wish all the NRIs who are viewing this program and all the stakeholders who are working for the migrants, I wish them my best wishes to you for a successful life. Your contribution for this motherland is highly commendable. నాకు పోలీస్ శాఖలో ఎన్ఆర్ఐ సెల్ లో ఉండడం వల్ల నాకు ఇంకా తెలిసింది ఎంత కాంట్రిబ్యూషన్, దట్ ఇన్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్. మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తూనే మదర్ ల్యాండ్ కి మీరు చేసేటటువంటి కాంట్రిబ్యూషన్, ఆ కాంట్రిబ్యూషన్ కూడా డైరెక్ట్ గా అందరికీ కనపడేది కాదు, అది ఇండైరెక్ట్ గా మీరు చేస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్. మై బెస్ట్ విషెస్ టు ఆల్ దోస్ మైగ్రెంట్స్ హు ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు దిస్ మదర్ ల్యాండ్ ఆన్ దిస్ డే ఆఫ్ ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే. ఈ రోజు ఉన్నటువంటి థీమ్ రీఇమాజినింగ్ హ్యూమన్ మొబిలిటీ అనే దానికి నిజమైనటువంటి పరిష్కారం మనం తీసుకురావాలి. నిజమైనటువంటి పరిష్కారం ఎప్పుడు వస్తుంది అంటే, ఈ మైగ్రేషన్ అనేది ఒక నెసెసిటీ కోసం, కేవలము భుక్తి కోసం వెళ్ళడము అనేటటువంటి పరిస్థితి ఎవ్వరికీ ఉండకూడదు. ఇట్ షుడ్ బి లైక్ అ చాయిస్. దే హ్యావ్ టు లివ్ దేర్ విత్ లాట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. దే హ్యావ్ టు లివ్ దేర్ విత్ లాట్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్. నా దేశంలో ఉన్నటువంటి నా తల్లిదండ్రులు కానివ్వండి, భార్య పిల్లలు కానివ్వండి, లేకపోతే ఆడవాళ్ళు బయటికి వెళ్తే భర్త కానివ్వండి, కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారు. వాళ్ళ కోసం పూర్తి లాస్ ఉన్నాయి, అన్ని ఏజెన్సీస్, గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్స్ అన్ని ఉన్నాయి అని ధైర్యంగా అక్కడ ఉండగలిగేటటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి, మనశ్శాంతి తోటి ఉండగలిగేటటువంటి పరిస్థితి మనందరం కల్పిద్దాము. దానికి మా వైపు నుంచి పోలీస్ శాఖలో ఉండడం వల్ల కొన్ని కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. సో నేను నా మాటలు స్టార్ట్ చేసినప్పుడే కన్స్ట్రెయింట్స్ తోటి నేను స్టార్ట్ చేశాను, బికాస్ ఇట్ షోస్ మై అర్జ్ టువర్డ్స్ దెమ్. సో ఎన్ని కన్స్ట్రెయింట్స్ ఉన్నప్పటికీ కూడా మా వైపు ఎటువంటి సహకారం ఉన్నా ఖచ్చితంగా మేము చేస్తాము. We will definitely bring that society to reimagine this human mobility and to ensure that all the migrants live there with lot of self-respect, peace and happiness. Thank you so much once again, Rajshekhar garu, and thanks for a wonderful patient listening to my views and my urge also. Thank you. Namaste. Thank you very much, madam. యాక్చువల్గా మాకు కాదు చెప్పాల్సింది, మేము మీకు చెప్పాలి. ఐ థింక్ ఈ 2 సంవత్సరాల్లో పబ్లిక్ గా మీరు మాకు రావటం ఫస్ట్ అనుకుంటాను. సో అంత ముందు కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారు వేరే కంట్రీకి వెళ్దామని చెప్పేసి. అప్పుడు అఫ్ కోర్స్ మీరు మన కాన్స్టెంట్ తోటి రాలేకపోయారు. చాలా హ్యాపీ. ఇలాంటివి కొన్ని మనం కంటిన్యూగా చేసామనుకోండి, సో డిఫరెంట్ గా వాళ్ళకు కూడా అవగాహన అనేది కలుగుతుందని నా ఉద్దేశం. సో ఫ్యూచర్ లో కూడా ఇలాంటివి చేస్తుంటే మీ యొక్క సహకారం నాకు తప్పకుండా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ష్యూర్ సార్, ష్యూర్, డెఫినెట్లీ సార్. ఈవెన్ ఏపీ ఎన్ఆర్టీ ప్రెసిడెంట్ గారు కూడా అడిగారు ఒక మంచి ప్రోగ్రామ్ చేద్దామని. డెఫినెట్లీగా వీల్ డూ సార్. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే డిపార్ట్మెంట్ లో మాకు వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రోటోకాల్. సో వన్స్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ది హైయర్ అప్ అండ్ ఇంకా అవన్నీ మనం ఓపెన్ గా చెప్పకూడదు. సో డెఫినెట్లీ వీ విల్, మా పోలీస్ శాఖ నుంచి మాత్రం వాట్ ఎవర్ ప్రోగ్రామ్స్ ఆర్ దేర్ వీ విల్ పార్టిసిపేట్ అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ దే విల్ డెఫినెట్లీ బి అ సొసైటీ ఆఫ్ లాట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ మైగ్రెంట్స్. నెక్స్ట్ మీ యొక్క సర్వీస్ వాడుకున్న అన్నతను అందవరపు శ్రీధర్ గారు వైజాగ్ నుంచి సో మెసేజ్ లో పెట్టారండి. ఒకసారి ఆయన ప్రాబ్లము ఉండేది, ఐ థింక్ నేను ఉన్నప్పుడు ఫైల్ చేశాము. సో సాల్వ్ అయిందని చెప్పేసి మనకు ప్రెజెంట్ ఇక్కడ ఉన్న థ్యాంక్స్ అని పెట్టారు. నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే, కొంతమంది లేడీస్ అండి 3 కేసెస్ లో అట్లా జరిగింది. దే వర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ లిటిల్ బిట్ హరాస్మెంట్ అది ఉండడం వల్ల ఒక కంప్లైంట్ మాకు ఇవ్వడం జరిగింది. అందులో బయటికి నేను ఎక్స్ప్రెస్ చేయలేను, ఆ ప్రాబ్లం కూడా నేను బయటికి చెప్పలేను, బికాస్ ఇట్ ఈస్ అ కాన్ఫిడెన్షియల్ వన్ విచ్ పర్టైన్స్ టు ద సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ అ లేడీ.
బట్ వీ కుడ్ సాల్వ్ ఇట్ త్రూ సైబర్ క్రైమ్ టీమ్ ఆల్సో. తర్వాత వాళ్ళకి దే డజంట్ వాంట్ టు కమ్ అవుట్, లీగల్ గా దాన్ని ఇంకా బయటకి ఎక్స్పోజ్ చేయదలుచుకోలేదు కాబట్టి, రెస్పెక్టింగ్ దేర్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఓవర్ ఇట్, ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ద కేస్ ఆర్ ది పర్సన్స్ ఆల్సో. బట్ అట్లాంటి కొన్ని ఇష్యూస్ సాల్వ్ చేసినప్పుడు డెఫినెట్ గా నాకు చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో ఈ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇంకా టోటల్ గా మనందరికీ ఉండాలి అంటే అదర్ గ్రే ఏరియాస్ ని కూడా మనం పరిష్కరించేటటువంటి దిశగా వెళ్తే బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. అలాగే అలాంటిదే పర్సనల్ కేసు కూడా నేను కూడా ఒకటి తీసుకొచ్చాను, సాల్వ్ అయింది. సో థ్యాంక్ యూ. అంటే ఇక్కడ అందరి ముందు నేను ఇంకొకసారి మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే అండి, ఇక నెక్స్ట్ మూవ్ అయితే మన ముఖ్య గౌరవ అతిథి మన ఏపీఎన్ఆర్టీ చైర్మన్ వెంకట్ గారు ఉన్నారు, మేడపాటి. సో సార్, సో ఆల్రెడీ ముగ్గురు మొత్తం చెప్పారు, ఇక మీదే ఉంది పార్ట్. దీని తర్వాత మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లోకి వెళ్దాం సార్. థ్యాంక్స్ రాజశేఖర్ గారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ మైగ్రేషన్ డే సందర్భంగా మంచి కార్యక్రమాన్ని మీరు కోఆర్డినేట్ చేసి ఆర్గనైజ్ చేశారు. దీంట్లో కూడా వక్తల్ని కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండేలాగా తీసుకొచ్చారు. దానికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా భాస్కర్ గారు ఉండడం, వారు ఒక పక్కన నేషనల్ లెవెల్లో ఎంఈఏ లెవెల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని పాస్ ఆన్ చేయడము, మేడం సరిత మేడం గారు బ్యూటిఫుల్ గా అంతా చేస్తున్న సర్వీసెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. వారి మాటలను బట్టి ఎంత ఆదరతతో ఈ వర్క్ ని టేకప్ చేస్తా ఉన్నారు అనే డే టు డే బేసిస్ అనేది, అది మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా అవసరం. కాబట్టి అటువంటి సర్వీసెస్ సరిత మేడం ప్రొవైడ్ చేస్తున్నందుకు ఎన్ఆర్ఐస్ అందరూ కంఫర్టబుల్ గా కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు. ఎటువంటి సమస్యలు ఎదురైనా కానీ, ఎస్పెషల్లీ క్రిమినల్ ఇన్ నేచర్ లాంటి వాటిని ఇమీడియట్ గా అడ్రస్ చేసే విధంగా చేస్తున్నారు. కాబట్టి సరిత మేడము, వారి టీము, సునీల్ కుమార్ గారు కూడా చాలా రెస్పాన్సివ్ ఉన్నారు ఈ విషయంలో. అలాగే భీమ్ రెడ్డి గారు ముఖ్యంగా చాలా సంవత్సరాలుగా ఈ మైగ్రెంట్ ఇష్యూస్ గురించి వర్క్ చేయడంలో ఆయనకున్నంత అవగాహన బహుశా మనకి టీం అందరిలో ఆయన, నాకు గత 10-12 సంవత్సరాలు కూడా తెలుసు. ఆయన ఎప్పటి నుంచో కూడా ఇదే, మేము ఒక సందర్భంలో యుఏఈలో డెత్ రోల్లో ఉన్న వాళ్ళని సేవ్ చేయడం కోసం నేపాల్ వరకు వెళ్ళి అక్కడ వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ ద్వారా కాంపెన్సేషన్ తో కొంత వీళ్ళని బయటికి తీసుకొచ్చే కార్యక్రమంలో మేము కలిసి వెళ్ళడం జరిగింది. చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉండడం జరిగింది. ఆయన చాలా విషయాలు మనకి చెప్పారు, ఎటువంటివి సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్న విషయంలో. అయితే ఏపీఎన్ఆర్టీ తరఫున ఇక్కడ పార్టిసిపేట్ చేసిన, ముఖ్యంగా ఇంటర్నేషనల్ మైగ్రేషన్ డే కాబట్టి మనమంతా ఒక ఫ్యామిలీ లాగా, నేను కూడా ఒక మైగ్రెంట్ నే, నేను అమెరికాలో చాలా కాలం ఉండొచ్చాను, మీరందరూ కూడా వేరియస్ కంట్రీస్ లో ఉన్నారు. మనమంతా ఒక కాంబ్రాడరీతో ఈ ఒక ఫ్యామిలీ లాగా ఈ డేని ఈ రకంగా కలుసుకొని డిస్కస్ చేసుకోవడము. ముఖ్యంగా మీరందరూ పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మంచి స్థితిగతుల్లో ఉన్న వాళ్ళే ఉండుంటారు. కానీ మీరు ఉన్న మీ దేశాల్లో ఉన్న ఆర్గనైజేషన్స్ ద్వారా అక్కడ ఇబ్బందులకు గురవుతున్న మైగ్రెంట్స్ కి, ఎస్పెషల్లీ రకరకాల విషయాల్లో లెస్ ఎడ్యుకేటెడ్ ఉండి, లేదంటే ఒక ఏజెంట్స్ ద్వారా చీట్ కాబడో, లేదంటే ఇంకో రకంగా ఇబ్బందుల్లో ఇరుక్కున్న వాళ్ళని టైం టు టైము మీ తరఫు నుంచి కూడా మీ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తూ, కొంతమంది కోఆర్డినేటర్స్ గా హెల్ప్ చేస్తూ, మాకు ఏపీఎన్ఆర్టీఎస్ కి ఆ ఇన్ఫర్మేషన్ ని టైం టు టైం ఇవ్వడము, మేము మళ్ళీ ఎంబసీలతో మాట్లాడి వాళ్ళకి రాయడాల ద్వారా కొన్ని ఇష్యూస్ రిజాల్వ్ చేయడము, వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేలాగా చేయగలిగిన హెల్ప్ వర్క్ చేస్తూ ఉండడం, ఇదంతా కంటిన్యూస్ ప్రాసెస్ లా జరుగుతూ ఉంది. అయితే నేను ఈ పొజిషన్ తీసుకున్న తర్వాత నేను ఒకటి మనసులో పెట్టుకున్నది ఏమంటే, నేను యుఎస్ లో ఉండొచ్చాను చాలా కాలము. చాలా డెవలప్డ్ కంట్రీస్ లో ప్రతి ఇండివిజువల్ ని చాలా ఇండివిజువల్ రెస్పెక్ట్ ని చాలా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక ఇండివిజువల్ వేరే కంట్రీలో ఎక్కడో ఇరుక్కొని ఏదో ఇష్యూలో ఇబ్బంది పడుతూ ఉంటే, ఈ డెవలప్ కంట్రీస్ లోంచి యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ నాట్ స్టక్ ఇన్ దట్ కంట్రీ బికాస్ ఆఫ్ సమ్ లీగల్ ఇష్యూస్ ఆర్ సమ్ క్రిమినల్ ఇష్యూస్, కంట్రీ ఈజ్ రెడీ టు ఎయిర్ లిఫ్ట్ దెమ్ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్. ఒక ఇండివిజువల్ ఏదైనా ఇబ్బందిలో పడ్డప్పుడు అటువంటి దాన్ని మన దేశంలో కూడా ప్రతి పర్సన్ కి ఆ రెస్పెక్ట్ ఉండేలాగా, ఏ కంట్రీల్లో ఎటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యాపకాల్లో ఉన్నా వారు ఇబ్బందుల్లో గురైనప్పుడు వారికి చేయగలిగినంత సాయం చేసి, వారు
భారతదేశ ప్రజలు మళ్ళీ మనం ప్రతి రాష్ట్రానికి ఇటువంటి వింగ్ ఉంది కాబట్టి మన రాష్ట్రం వరకు ఆంధ్రప్రదేశ్ వరకు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి అన్న దాని మీద నిరంతరం ఆ క్రమంలోనే వర్క్ చేస్తా ఉన్నాం. ఉన్న ఏపీఎన్ఆర్టీఎస్ స్ట్రక్చర్ ని బట్టి ముందు సరిత మేడం చెప్పారు ఎన్ఆర్ఐ గ్రీవెన్సల్ అని. అది ముఖ్యంగా డీజీపీ ఆఫీస్ లో ఉంది. మేడం స్పెసిఫై చేసిన ఆస్పెక్ట్స్ లో ఏదైనా సివిల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ముందుగా ఎన్ఆర్ఐ గ్రీవెన్సల్కి వెళ్తే ఇమీడియట్ గా ఏదైనా అది క్రిమినల్ నేచర్ లో ఏదైనా ఉండుంటే దాన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే విషయంలో అలాంటి వాటిలో త్వరితగతిన పనిచేయడంలో కొంత మనము ఆ డిటరెన్స్ ని తీసుకురాగలుగుతాం అన్న దాన్ని చాలా బాగా వర్క్ చేస్తున్నారు. దాని విషయంలో ఈ సందర్భంగా నేను మేడంతో ఇంకొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కొంతమంది ఎన్ఆర్ఐస్ ఈ మధ్యకాలంలో కొద్దిగా కంప్లైంట్ ఏమంటే, మేము కంప్లైంట్ చేసి లోపల మేము దూరంగా ఉన్నాం వేరే కంట్రీలో, అక్కడ లోకల్ గా మాకు ఇబ్బంది క్రియేట్ చేస్తున్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళ బంధువులే ఉంటారు. వాళ్ళు అక్కడ లోకల్ పోలీస్ తో కొంత ఏదో అరేంజ్మెంట్ పెట్టుకొని దాన్ని విషయం డిలే అయ్యేలా చేసి మొత్తానికి అది ఒక సివిల్ నేచర్ లోకి వెళ్ళిపోయేలా చేసుకొని వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేసిన వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేలాగా చేస్తున్నారు. దాని గురించి అడ్రస్ చేయండి అన్న మాట ఉంది. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ లో ఒకసారి సరితా మేడం కూడా నేను చెప్పేది ఏమంటే, ఎన్ఆర్ఐస్ ఎక్కడన్నా ఇబ్బందులు పడుతున్నారన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మనం వీలైనంత త్వరగా అది సివిల్ నేచర్కి వెళ్లే లోపల ఏమన్నా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే కొంత డిటరెన్స్ తీసుకురాగలిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్న వాళ్ళ విషయంలో అది కూడా కొంత హెల్ప్ చేస్తున్నారు. అది సరే, ఆ ఆస్పెక్ట్స్ లైక్ మారిటల్ డిస్ప్యూట్స్ ఇంకా మిగతావి ఏవేవి టేక్ కేర్ చేస్తున్నా ఏపీఎన్ఆర్టీఎస్ ఆఫీస్ లో తాడేపల్లిలో ఉన్న మా ఆఫీస్ లో కూడా 24/7 హెల్ప్ లైన్ ఉంది. సో ఎస్పెషల్లీ ఫర్ ఎన్ఆర్టీస్ ఎటువంటి వాళ్ళకి క్వశ్చన్స్ ఉన్నా ఇబ్బంది ఉన్నా ఏపీఎన్ఆర్టీఎస్ ప్రొవైడ్ చేసే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అన్నిటి విషయంలో వెబ్సైట్ ద్వారా ఆ సర్వీసెస్ తీసుకోగలగచ్చు, రిజిస్టర్ చేసుకొని తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 24/7 హెల్ప్ లైన్ ద్వారా మాకు దాదాపు నెలకు ఒక 3,200 కాల్స్ దాకా జరుగుతూ ఉన్నాయి. దట్ మీన్స్ ఆన్ అన్ యావరేజ్ అబౌట్ 100 కాల్స్ ఇన్ డే జరుగుతున్నట్టు కదా. 24/7 హెల్ప్ లైన్ ద్వారా ఇటువంటి ఇబ్బందులు పడుతూ అక్కడ వెనక్కి వచ్చేయాలనుకున్న వాళ్ళు, ఒక హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ లేదా ఏదైనా అన్ఫార్చునేట్ డెత్స్ జరగచ్చు, లేదంటే అక్కడ వాళ్ళ వీసా ఇష్యూస్ రావడము, ఏదన్నా సపోర్ట్ వాళ్ళకి ఎంబసీస్ దగ్గర కావాల్సిన సందర్భాలు ఉండొచ్చు. వీటన్నిటిలో ఎటువంటి రిక్వెస్ట్ మా దగ్గరకు వస్తున్నా కానీ ఏపీఎన్ఆర్టీఎస్ టీం ద్వారా కంటిన్యూస్ గా ఈ ప్రాసెస్ లో ఉండడం, వీళ్ళందరికీ తగిన హెల్ప్ ప్రొవైడ్ చేయడం అనేది నిరంతర ప్రక్రియలా జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ వీకెండ్స్ లో కూడా మాకు ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కూడా రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి. మన అడ్మినిస్ట్రేషన్స్ లో ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి, కలెక్టర్స్ దగ్గర నుంచి కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏదన్నా ఒక పర్టికులర్ విలేజ్ లో జరిగిన వారి బంధువులు ఏదైనా ఇబ్బందులు పాలైతే వాళ్ళకి బంధువులకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు వెంటనే అక్కడ ఉన్న లోకల్ కలెక్టర్నో లేదంటే ఒక ఎమ్మెల్యేనో అప్రోచ్ అవడము, వారు ఏపీఎన్ఆర్టీఎస్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం, మేము వెంటనే దాని మీద రియాక్ట్ అవడము. అయితే దాదాపు ఈ ఒక 25-30 ఎంబసీస్ తో ఈ సందర్భాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు ఇటువంటి సందర్భాల్లో. అయితే భాస్కర్ గారికి నేను ఒక విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏమంటే, మీరు ఎంఈఏతో కొంత కనెక్టెడ్, కొంత వర్క్ చేస్తా ఉన్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో మా కొన్ని కంట్రీస్ లో అక్కడున్న కోఆర్డినేటర్స్ కానీ అక్కడున్న ఈ అసోసియేషన్స్ ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ కంప్లైంట్ చేసేది ఏంటంటే, ఈ కొంత డిస్పారిటీ ఉంది. అన్ని స్టేట్స్ ని ఒకే రకంగా ట్రీట్ చేయరు. కేరళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఆంధ్రప్రదేశ్ అంటే అంత పట్టించుకోవట్లేదు, లేదంటే మా సమస్యల్ని కొన్ని రకాల ఫండ్స్ కూడా ఎంబసీస్ లో ఇటు ఇబ్బందులు పాలవుతున్న వాళ్ళకి యూజ్ చేయాల్సిన వాటిని ప్రాపర్ గా ఇంకా యూజ్ చేస్తున్న పరిస్థితి కనిపించలేదు. అంటే మేము ఏపీఎన్ఆర్టీఎస్ నుంచి ఎస్పెషల్లీ దాదాపు ప్రతి ఎన్ఆర్ఐ ఇండివిజువల్ కి ఎస్పెషల్లీ ఎఫర్ట్ చేసుకోలేని వాళ్ళకి ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో బ్లూ కాలర్ జాబ్స్ అటువంటి వాటికి వెళ్ళి ఇబ్బందులు పడ్డ వాళ్ళకి మోర్ దాన్ ₹1,00,000 సర్వీసెస్ ప్రొవైడ్ జరుగుతుంది. ఏదైనా ఇబ్బంది పాలైతే వాళ్ళు అక్కడ ఏదన్నా మనకి ఆమ్నెస్టీ ప్రోగ్రామ్స్ ఇటువంటి ఉన్నప్పుడు వాళ్ళ
ఫ్లైట్ టికెట్స్ ఇటువంటి పెట్టి అక్కడ ఫీ వాళ్ళ ఫైన్స్ ఇటువంటి పే చేసి వెనక్కి తీసుకురావడం, లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాటికి హెల్ప్ చేయడం అక్కడ మెడికల్ బిల్స్ లాంటి వాటిలో, లేదంటే ఏదైనా డెత్ కేసుల్లో మోర్టల్ రిమైన్స్ వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమాల్లో అక్కడ కానీ, లేదంటే ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి మోర్టల్ రిమైన్స్ చేర్చడానికి అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం, ప్లస్ మన దగ్గర ఉన్న ఎక్స్గ్రేషియా ద్వారా 50,000 రూపీస్ ఫర్ ఎవ్రీ డిసీజ్డ్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేరే విధంగా. ఇంతకుముందు భీమరెడ్డి గారు చెప్పారు నేషనల్ లెవెల్లో ఉన్న బీమా పథకాన్ని, ప్రవాసాంధ్ర భరోసా బీమా అన్న పథకం కింద ఈ 10 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ డెత్స్ అప్పుడు, లేదంటే మెడికల్ రిలేటెడ్ 1.5 lakhs, లేదంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కి హెల్ప్, ఇటువంటివన్నీ అంటే భీమరెడ్డి గారు చెప్పింది కొంత లెస్ ఎడ్యుకేటెడ్ మోర్ ఎడ్యుకేటెడ్ అన్న డిఫరెన్సియేషన్ చెప్పారు. మేము ఇక్కడ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా టైఅప్ చేసుకొని దాదాపు స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ బయట కంట్రీస్ లో ఉన్న వాళ్ళందరికీ ఇటువంటి డిస్టింక్షన్ ఏం లేకుండా కూడా సిమిలర్ ఇన్సూరెన్స్ కవరేజ్ లాంటిది పెట్టడం జరుగుతూ ఉంది. ఆ విధంగా సైన్ అప్ చేస్తా ఉన్నారు. దాంట్లో అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది. సో దాని విషయంలో ముఖ్యంగా ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కొంత మేము ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం ఇలాంటివి చేస్తా ఉన్నాము. మా సోషల్ మీడియా ద్వారా కావచ్చు, వెబ్సైట్స్ ద్వారా కావచ్చు, ఇటువంటి స్కీమ్స్ ఏముంటే వాటన్నిటిని అన్ని దేశాల్లో మన వారందరికీ, తెలుగు వారికి తెలిసేలాగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాము. దీంట్లో నేను కోరుకునేది ఏమంటే, ఇక్కడ ఈ మీటింగ్ లో అటెండ్ అవుతున్న వారు పెద్దలంతా వారి వారి ప్రాంతాల్లో ఉన్న ఈ కొంత మైగ్రెంట్ వర్కర్స్ గా వెళ్ళిన వాళ్ళకి కొంత సోషల్ మీడియా యాక్సెస్ అవన్నీ అంత పూర్తి స్థాయిలో ఉండకపోవచ్చు, లేదంటే ఈ ఇన్సూరెన్స్ ఇలాంటి వాటికి రిజిస్టర్ చేసుకోవడానికి వారి దగ్గర ఇనఫ్ ఇన్ఫర్మేషన్. చాలా కేసెస్ లో నేను వింటున్నది ఏమంటే, వాళ్ళ పాస్పోర్ట్ కాపీ కూడా వాళ్ళ చేతిలో ఉండదు. కాబట్టి మనం ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ ని ఇన్సూరెన్స్ దీంట్లో ఎన్రోల్ చేసుకునేటప్పుడు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర స్కోప్ లేని పరిస్థితి ఉంది. అటువంటి వాటిని మనం అధిగమించాలంటే వాళ్ళకి కొద్దిగా టైం ఇచ్చి వాళ్ళకి ఆ లేబర్ క్యాంప్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తగ్గాలి. సో ఇటువంటి వాటిలో మీరు ఎంత ఎక్కువ మందిని ఎన్రోల్ చేయించగలిగితే, ఎందుకంటే మనం చూస్తుంది ఇక్కడ ఏమంటే ఒక 450 రూపీస్ 3 years కోసం కట్టే ప్రీమియం వల్ల దాదాపు 10 లక్షల పైన వాళ్ళకి బీమా కవరేజ్ ఉంటుంది. కాబట్టి అది ఒక పెద్ద సర్వీస్ లాంటిది. వారందరికీ కొంత లెస్ ఎడ్యుకేటెడ్, వారికి తెలియని వారికి ఇవన్నిటిని మనం ప్రొవైడ్ చేసి వాళ్ళని ఎన్రోల్ చేయించగలిగితే, దానికి మీ అందరి దగ్గర నుంచి కొంత హెల్ప్ అడుగుతా ఉన్నాను ఈ ప్లాట్ఫామ్ మీదుగా ఈ సందర్భంగా. సో సిమిలర్ వే ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా మీకు సర్వీసెస్ విషయంలో చెప్పాలంటే, ట్రైనింగ్స్ విషయంలో కూడా మేము ఎవరైతే ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్న జాబ్ రిక్వైర్మెంట్స్ బట్టి వాటికి తగ్గ ట్రైనింగ్స్ ఇవ్వడానికి మేము బ్యాచెస్ వారీగా చేస్తా వచ్చాము. ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో లాస్ట్ 8-10 months లో కొంత స్లో డౌన్ అయింది. కొంత ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్ ఇంకా కూడా ఇన్ క్లాస్ కొంత ప్రాక్టికల్ ఓరియంటేషన్ కావాలి కాబట్టి ఇటువంటి ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేస్తూ ముందు ఎంప్లాయబిలిటీ కోసము చేయగలిగే వర్క్ అంతా చేస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైమ్ అవతల ఉన్న రిక్వైర్మెంట్స్ అన్నిటినీ మీట్ అయ్యే విధంగా మన వాళ్ళని ఎంతమందిని కొంత వాళ్ళ ఫ్యామిలీస్ కోసం అని చెప్పి వాళ్ళు బయట కంట్రీస్కి వెళ్ళి కొద్దిగా బాగా సంపాదించుకుందాం అనుకున్నప్పుడు వాటికి ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా కూడా వీళ్ళెంత సహాయం అందిస్తా ఉన్నాము. అయితే ఈ అవేర్నెస్ ఆస్పెక్ట్ గురించి కొంత మనం మాట్లాడుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఈ వెళ్లే వాళ్ళల్లో ఎక్కువగా ఈ మెయిడ్ వర్కర్స్, లేదంటే కొంత అక్కడ జాబ్స్ ఏ జాబ్ కి వాళ్ళు వెళ్తున్నారో అన్నది కూడా సరిగ్గా తెలియని వేలో చాలా మందిని ఈ మధ్య విన్నది. ఇప్పుడు మేడం సరిత మేడం కూడా అడ్రస్ చేశారు. ఈ 73-74 ఏపీ నుంచే దట్స్ ద సెకండ్ హైయెస్ట్ అంట నెంబర్ ఆఫ్ పీపుల్ దోస్ హూ హావ్ కంప్లైంట్ ఇన్ అబౌట్ 20-25 days టైమ్ స్పాన్. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకు వచ్చింది. ఆ ఏజెంట్స్ ఎవరెవరు ఇట్లా మోసం చేశారన్న ఇన్ఫర్మేషన్, సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇది ఓన్లీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ సినారియో అని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇది ఓన్లీ కువైట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి. అట్లానే ప్రతి దేశంలో ఇదే పరిస్థితి ఉంది. ఖతార్ లో ఉంది, ఒమాన్ లో ఉంది, యుఏఈలో ఉంది. దాదాపు
మలేషియాలో ఉంది, డిఫరెంట్ కంట్రీస్ లో అంతా సిమిలర్ ప్రాబ్లమ్స్ వినపడతా ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ రూట్ కాజ్ దగ్గర దాన్ని కొంత వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని విషయంలో ఒకటి రిపీటెడ్ గా అందరితో మాట్లాడిన దాన్ని బట్టి ఒకటి తెలిసిందేమంటే గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది అన్నట్టుగా మన వాళ్ళు ఈ లెస్ ఎడ్యుకేటెడ్ వీళ్ళంతా ఈ విలేజెస్ లో కొంత ఏజెంట్స్ మోసపూరితంగా అబద్ధంగా రకరకాల ప్రామిసెస్ చేయడం, వాటినే ఇబ్బందులు పడి వెనక్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్ కూడా మళ్ళీ అదే ట్రాప్ లో పడి కొంత ఈ వేరే దేశాల్లో వెళ్ళి ఇబ్బంది పడుతున్న కేసులు అవన్నీ కూడా కొద్దిగా వినపడతా ఉన్నాయి. దాని విషయంలో మాత్రము ఈ వర్క్ స్టార్ట్ చేసాము, అవేర్నెస్ అది పెంచడానికి. అట్ ద సేమ్ టైము ఒకటి గమనించింది ఏంటంటే, ఇంతకుముందు ఎంబసీస్ లో దీని గురించి మాట్లాడి మీ దగ్గరికి కంప్లైంట్స్ తో వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడు ఏజెంట్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కదా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మాకు ఇవ్వండి, మేము దాన్ని బట్టి యాక్ట్ అవుతామని అంటే అక్కడి నుంచి దాని విషయంలో ఎంబసీస్ నుంచి రెస్పాన్స్ అంత ప్రాపర్ గా రాలేదు. సో ఇవి కొన్ని ఏంటంటే కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో కొంత సెంట్రల్ లెవెల్లో కూడా మనము పాలసీ విషయంలో కొన్ని చేంజెస్ ఇలాంటివి తీసుకొచ్చి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇట్లా స్టేట్ గవర్నమెంట్స్ లో ఏపీఎన్ఆర్టీఎస్ టైప్ ఉన్న యూనిట్స్, ఎంబసీస్ ఇన్ దోస్ కంట్రీస్, మీలాంటి ఆర్గనైజేషన్స్ అంతా ఒక యూనిటీతో పనిచేసి ఇటువంటి విషయాల్లో మనము రియాక్టివ్ మోడ్ లో కంటే కొంత ప్రొయాక్టివ్ గా వర్క్ చేయడం వల్ల కూడా చాలా మందిని ఇబ్బందుల నుంచి సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఆ కార్యక్రమంలో కూడా మనము పాల్పంచుకుందాము, దాన్ని జాగ్రత్త చేద్దాము. మన ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కడప, అనంతపూరు ఇటు ఈ డిస్ట్రిక్ట్స్ నుంచి బాగా ఎక్కువ మైగ్రేషన్ ఉంది. మనము ఇవన్నీ మాట్లాడుకునేటప్పుడు ఎక్కువ మనకి కొంత మైగ్రెంట్ వర్కర్స్ గా వెళ్లే వాళ్ళ విషయంలోనే కొంత ఎక్కువ మాట్లాడుకుంటాం, ఎందుకంటే వాళ్ళకే అవసరాలు కూడా ఉంటాయి కాబట్టి వేరే దేశాల్లో వెళ్ళినప్పుడు కొంత ఇబ్బందులు పాలవడము అటువంటి. సో వారందరి గురించి మనం చేయాల్సిన వర్క్ కంటిన్యూ చేస్తూ ఉందాము. ఇట్లానే ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా ఎడ్యుకేషన్ కోసం వెళ్లే వాళ్ళ విషయంలో కూడా ఒక విద్యావాహిని అన్న ప్రోగ్రామ్ ద్వారా కౌన్సిలింగ్ ఇటువంటి చేసి మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు విద్యార్థులు వివిధ దేశాల్లో వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ మాస్టర్స్ డిగ్రీనో ఎంబీఏ ఇటువంటి వాటి కోసం వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ అండ్ యూనివర్సిటీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళకి ఈవెన్ ఇంగ్లీష్ ఐఎల్ కోచింగ్స్ వాళ్ళ టెస్ట్ కోసం అన్ని హెల్ప్ చేయడం. ఎందుకంటే తద్వారా చాలా మంది టాలెంటెడ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇటువంటి వాటి నుంచి చదివి ఎడ్యుకేషన్ కోసం మాస్టర్స్ కోసం వేరే దేశాలు వెళ్దామని అనుకొని ఇనీషియల్ ఫండింగ్ విషయంలోనే కొంత ఇబ్బందులు పడవచ్చు. వాళ్ళు మనం ఒక 30,000, 40,000, 50,000 స్పెండ్ చేసి తర్వాత వెళ్ళలేకపోతే ఇది కూడా వేస్ట్ అవుతుంది కదా ఆలోచించే సందర్భాల్లో అటువంటివన్నీ మనం కొంత హ్యాండ్ హోల్డింగ్ ద్వారా వాళ్ళకి అటువంటి ప్రొవైడ్ చేసి తర్వాత వాళ్ళకి అడ్మిషన్ వచ్చిన తర్వాత ఏదో రకంగా వాళ్ళని కొంత ప్రోత్సహించి వేరే దేశాల్లో మంచి చదువులు చదువుకోగలిగితే వారే మళ్ళీ మన దేశానికి వెనక్కి వచ్చి గొప్ప గొప్ప సర్వీసులు దేశానికి, రాష్ట్రానికి ప్రొవైడ్ చేయగలుగుతారు. కాబట్టి అటువంటి ఆస్పెక్ట్ లో కూడా ఏపీఎన్ఆర్టీఎస్ నుంచి ప్రోత్సాహం ఇస్తా ఉన్నాము. సిమిలర్ వే జాబ్స్ గురించి ఈవెన్ అమెరికా లాంటి ప్లేసెస్ వెళ్ళడానికి కూడా రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటుంటే వాటిని కూడా చూస్తా వస్తా ఉన్నాము. సో మెయిన్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ 24/7 హెల్ప్ లైన్ ఏపీఎన్ఆర్టీఎస్ లో ఉన్నది కానీ, లేదంటే ఎన్ఆర్ఐ గ్రీవెన్స్ సెల్ డీజీపీ గారి ఆఫీస్ లో ఉన్నది కానీ, వీటిని యూజ్ చేసుకుంటూ మన మైగ్రెంట్స్ అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళు ఎటువంటి సర్వీసెస్ కావాలన్నా, ఎటువంటి హెల్ప్ వాళ్ళకి అవసరం అనుకున్నా వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. నాకు తెలిసి నేను చూస్తున్నంత వరకు మేము వీలైనంత త్వరితగతిలోనే అందరికీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడము, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అనేది ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయితే రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఎక్కడన్నా మీకు కొన్ని సందర్భాల్లో కొంత డిలేడ్ గా జరిగిందో సరిగ్గా జరగలేదన్నప్పుడు నా దృష్టికి కూడా తీసుకురమ్మని కోరుతా ఉన్నాను.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎట్లా అయితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అన్ని రకరకాల మంచి కార్యక్రమాలు ఇస్తూ వాళ్ళందరి స్థితిగతులు పెంచడానికి ప్రయత్నం చేస్తుందో అదే పద్ధతిలో మన తెలుగువారు ఇక్కడి నుంచి వేరే ఏ దేశాలకు వెళ్ళినా కానీ వాళ్ళందరూ కూడా మన వాళ్ళే, మన రాష్ట్రం వాళ్ళే కాబట్టి వాళ్ళందరికీ కూడా సర్వీసెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు దేశానికి ఎంతో మళ్ళీ సహాయము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం సేవలు అందించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదే చేస్తా ఉన్నాము. అయితే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంది కాబట్టి సెషన్ దాంట్లో ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. ఇక్కడితో నేను ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ద ఎమినెంట్ పీపుల్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ అందరికీ ముఖ్య గమనిక, ఆల్రెడీ సరిత మేడం గారు చాట్ రూమ్ లో మెసేజెస్ పెడుతున్నారు, ఈమెయిల్ అడ్రస్ పెడుతున్నారు. ఎవరికైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆ నెంబర్ తీసుకొని డైరెక్ట్ గా వారిని మెయిల్ కి సంప్రదించండి. అలాగే కొద్దిసేపట్లో ఏపీఎన్ఆర్టీ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా పెడతారు. సో అది కూడా చూద్దాము. సో ఈ లోపల సార్ మీ అనుమతితోటి 2-3 కేసెస్ ఉన్నారు డైరెక్ట్ గా మనతో మాట్లాడటానికి. ఫస్ట్ అంటే ఒకటేమో రాయచోటి నుంచి ఉన్నారు, బాబ్జాన్ గారు ఉన్నారా? ఒక్కసారి బాబ్జాన్ గారికి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి, కో హోస్ట్ ఎవరైనా. సో అలాగే ఒమాన్ నుంచి హరిబాబు గారు ఉన్నారు, దుబాయ్ నుంచి వాసు గారు ఉన్నారు. వీళ్ళు వాళ్ళ కేసెస్ కొన్ని ఉన్నాయని చెప్పారు. సో ఈ లోపల హరిబాబు గారు ఒమాన్ నుంచి కేసెస్. నమస్కారం సార్. నమస్తే. పెద్దలకి అందరికీ నమస్కారం. నేను హరిబాబు మాట్లాడతాను మస్కట్ నుంచి అండి. వెంకట్ గారికి, తర్వాత మేడం గారికి, తర్వాత రాజశేఖర్ గారికి, బేరెడ్డి గారికి అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు భాస్కర్ గారు కూడా. అలాగే ఇప్పుడు ఒమాన్లో ఎమ్నెస్టీ స్టార్ట్ అయింది సార్. 31st తోటి లాస్ట్ మాకు ఇక్కడ నెస్టింగ్. వీళ్ళందరూ చూడండి ఇక్కడ ఎంతమంది వచ్చిన్నారు, వీళ్ళందరూ బాధ్యతలే, వీళ్ళందరూ బాధ్యత చేతి చూపించింది. వీళ్ళందరూ వెయిటింగ్ ఫర్ టికెట్స్ అనమాట. నేను ఆల్రెడీ ఏపీఎన్ఆర్టీకి రిక్వెస్ట్ చేసాము, అంటే 31st లాస్ట్ ఈ మంత్ ఎండింగ్ కి అది వాళ్ళు కొంచెం టికెట్లు ఇచ్చేస్తే మనకి క్లియర్ అయిపోతారు వీళ్ళు. తర్వాత ఇంకేంటంటే ఏజెంట్స్, ఇల్లీగల్ ఏజెంట్స్ అండి. ఇప్పుడు ఒమాన్ లో కానీ ఇతర గల్ఫ్ కంట్రీలో కానీ ఎవరైనా రావాలంటే ఎంప్లాయ్మెంట్ లోనే రావాలి. నిన్న కూడా మీటింగ్ లో మాట్లాడాను నేను. ఇదేంటంటే వీళ్ళందరూ విజిట్ లో వచ్చేస్తున్నారు. మెయిన్ 2 ports అండి. హైదరాబాద్ నుంచి వస్తున్నారు, తర్వాత చెన్నై నుంచి వస్తున్నారు. ఇదంతా మన వాళ్ళు. తర్వాత మళ్ళీ 6 months తర్వాత ఇలా విజిట్ అయిపోయిన తర్వాత వీళ్ళు కన్వర్ట్ అవ్వదు వీజా. ఏదైతే ఫ్యామిలీ విజిట్ వస్తున్నారో అది కొంచెం స్టాప్ చేయాలి అక్కడి నుంచి. మెయిన్ ఇక్కడ ఫ్యామిలీ విజిట్ ఎవరు రారు, ఈ మేడ్స్ వచ్చే వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ విజిట్ లో వస్తున్నారు. తర్వాత 3 months వాళ్ళు 3 months వ్యాలిడ్. వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకు వస్తున్నారంట. అది చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వీజా కన్వర్ట్ అవ్వట్లేదు హౌస్మేట్కి. మళ్ళీ అది తిరిగి రావాలి. తిరిగి రావడం వల్ల ఏంటంటే వీళ్ళు ఇంత బేర్ చేస్తున్నారు. అప్ అండ్ డౌన్ టికెట్, వేజ్ ఎక్స్పెన్సెస్, ఏదైతే స్పాన్సర్స్ బేర్ చేస్తున్నారో వాళ్ళని తిరిగి పంపించట్లేదు, ఇల్లీగల్ గానే ఉంటున్నారు వాళ్ళు. అది ఒక్కటి. అది మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎవరైతే 3 month విజిట్ వస్తున్నారో వాళ్ళు కరెక్ట్ గా ఎక్కడికి వెళ్తున్నారో ఏంటి ప్రాపర్ గా డాక్యుమెంట్స్, మీరు నిజంగా మీ ఫ్యామిలీ విజిట్ ఉన్నారు ఎవరున్నారు ఫ్యామిలీ అబ్జర్వ్ చేస్తే కనుక చాలా మటుకు మనం ఫ్యూచర్ లో ఉన్న ఇబ్బందుల్ని మనం స్టాప్ చేయొచ్చు. లేదంటే 6 months తర్వాత వీళ్ళంతా రోడ్డు మీద పడతారు. మళ్ళీ అలా ఎంబసీకి వస్తారు, ఎంబసీ నుంచి మళ్ళీ ఏపీఎన్ఆర్టీకి రిక్వెస్ట్ చేస్తారు, లేకపోతే సోషల్ వర్కర్స్ రిక్వెస్ట్ చేస్తారు. ఇవన్నీ చాలా ఇబ్బందిగా. అంటే ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే వీజాలు లేవు, పర్మనెంట్ వీజాలు అయితే ఇవ్వట్లేదు. పర్మనెంట్ వీజాలు రావాలంటే కనుక ప్రాపర్ డాక్యుమెంట్స్ రావాలి. ఈ ఇల్లీగల్ ఏజెంట్ల వల్ల వీళ్ళు ఇంచుమించు ఒక 1 month లో ఓవరాల్ గల్ఫ్ లో 1000+ ఆల్రెడీ ల్యాండ్ అయిపోయారు గల్ఫ్ లో. అయితే కువైట్ అవ్వండి, దుబాయ్ అవనివ్వండి, ఒమాన్ అవనివ్వండి. నిన్న కూడా ఒక కలర్ చెప్పారు కదండి, దుబాయ్కి వచ్చి దుబాయ్ నుంచి సౌదీకి తీసుకెళ్తున్నారు వీళ్ళు. అది కూడా విజిట్ వీజాలే.
అదేమవుతుందంటే విజిట్ టీవీ అయిపోయిన తర్వాత ఫైన్స్ ఉంటాయి. ఫైన్ కట్టలేక ఆ వీళ్ళు ఇంకా ఎక్కడున్నారు కూడా డాటా లేక మనం ఇబ్బంది పడవలసి వస్తుంది. తర్వాత వాళ్ళు ఫోన్ చేయటం, మా ఫ్యామిలీ వాళ్ళు అక్కడ ఉన్నారు, రాలేకపోతున్నారు, వాళ్ళ పాస్పోర్ట్ కాపీలు ఉండవు, ఏముండవు. అది కొంచెం కంట్రోల్ చేయండి సార్. అది మెయిన్ ఇంపార్టెంట్. 2 పోర్ట్లు, ఒకటి చెన్నై పోర్టు, ఒకటి హైదరాబాద్ పోర్టు, ఈ 2 పోర్ట్ల నుంచి వస్తున్నాను మెయిన్. ఓకే ఓకే సార్. సో మెయిన్ క్వశ్చన్ వెంకట గారు, యాక్చువల్లీ భాస్కర్ గారు కొద్దిగా బెటర్ గా చెప్పగలుగుతారేమో, ఈవెన్ భీమిరెడ్డి గారు కొంత విషయం చెప్పగలుగుతారు. మనకి మెయిన్ గా ఉన్న సమస్య ఏంటంటే, ఇంతకు ముందు కూడా మాట్లాడినప్పుడు వీళ్ళు వెళ్లే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి అనేది మ్యాండేటరీ కాదు కాబట్టి ఎవరు ఎలా వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు అనేది పెద్ద తెలియని పరిస్థితి ఎలా ఉంది. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అంతా హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి ఉంటాయి కాబట్టి జ్యూరిస్డిక్షన్ వైజ్ కూడా వాళ్ళు ఎప్పుడు ఆ ఎయిర్పోర్ట్లకు వెళ్ళి అక్కడి నుంచి బయటకు వెళ్తున్నారనేది కూడా తెలియని పరిస్థితి. సో ఒకటి ఆంధ్రప్రదేశ్ వరకు చేయగలిగేది ఏంటంటే ఏజెంట్స్ ని రౌండ్ అప్ చేసి వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళని కొంత ట్రాక్ లో పెట్టుకోవడం అనేది మెయిన్ గా చూడగలిగేది. ప్లస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా అందరికి ఎటువంటి వీసాస్ ఎట్లా మోసపూరితంగా చెప్పి ఏదో పంపించేసి అక్కడ ఇబ్బందులు పాలు చేస్తున్నారనే దాన్ని వీళ్ళంత ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళేలాగా చేయడం అనేది చేస్తాం. బట్ ఒక యూనో కంట్రీ లెవెల్లో ప్లస్ ఇమిగ్రేషన్ పరంగా అనేది ఆ పాలసీ మనం మ్యాండేటరీ చేయగలిగితే వాళ్ళ విషయంలో మనం కొంత దాన్ని ఆపగలుగుతాం. ఇంకా ఇంతకుముందు మీరు చెప్తా ఉన్నారు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత 3 months వీసా అనేది ఇంకా అసలు దానికంటే ముందే మనం చేయగలిగితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అప్పటికే పాపం వాళ్ళు ఏజెంట్లకి చాలా డబ్బులు ఇచ్చుకొని ఉంటారు, టికెట్లు కొనుక్కొని వచ్చుంటారు. ఇంత అయిన తర్వాత ఎయిర్పోర్ట్ లో అప్పటికప్పుడు వెనక్కి పంపించేసి కేసెస్ కూడా, అది కూడా ఒక రకమైన వాళ్ళకి నష్టం చేస్తుంటే బట్ అట్లీస్ట్ కొంత అవేర్నెస్ క్రియేట్ అవ్వడానికి ప్రోగ్రామ్ జాగ్రత్త చాక్అవుట్ చేయడం అవసరము. పాలసీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. భాస్కర్ గారు మీరు ఏమైనా కొంత చెప్పగలిగితే దాని విషయంలో. భీమిరెడ్డి గారు సార్, ఈ లోపల ఇప్పుడు ఈ ఒమాన్ ఆమ్నెస్టీ ప్రకటించింది అంట కదా సార్, 31st లోపల అయిపోతుంది. వాళ్ళకి ఏమైనా అవునండి 31st లోపల అయిపోవడం అంటే 31st వరకు రిజిస్టర్ చేయడానికి ఉంది వాళ్ళకి. సో రిజిస్టర్ ఇంకా చేసుకుంటున్నారు. రిజిస్టర్ చేసిన వాళ్ళ కొంత ఇన్ఫర్మేషన్ మనకి ఆల్రెడీ వచ్చింది, దాన్ని ఆల్రెడీ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. 31st అయ్యేటప్పటికి ఇంకా కొంతమంది కూడా వస్తుంది కదా, అదంతా వచ్చిన తర్వాత అందరిలో ఇంత ముందు మలేషియా అమ్నెస్టీలో వెనక్కి తీసుకురావడం జరిగింది. అంత ముందు కూడా ముందు సంవత్సరాల్లో 18 లోపల కూడా యుఏఈ, కువైట్ అక్కడి నుంచి కూడా జరిగింది. అట్లానే ఒమాన్ డెఫినెట్లీ టేక్ కేర్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఇబ్బందుల పాలు ఎవరవుతున్నారో వాళ్ళందరినీ మళ్ళీ స్వదేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా చేద్దాం, తప్పకుండా చేస్తున్నాం. ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓకే ఓకే. సో దానికి తగ్గట్టుగా దీనికి ఆన్సర్ చేయమంటారా రాజశేఖర్ గారు? చిన్నగా ఒక నిమిషం. యా గో హెడ్ సార్. అయితే ఇప్పుడు ఈ ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఇదంతా కూడా ఆడవాళ్ళను మగవాళ్ళను కూడా ట్రాఫికింగ్ చేస్తూ ఉంటారు. ఈ విజిట్ వీసాలో వెళ్ళేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఒక అవకాశాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే విజిట్లో వెళ్ళే వాళ్ళకు ఎమిగ్రేషన్ సస్పెన్షన్ అనేది ఉండేది. ఇప్పుడు ఆ సస్పెన్షన్ తీసేసి చాలా కాలం అయిపోయింది. ఎనీబడి కెన్ ట్రావెల్ టు ఎనీవేర్, అంటే పౌరులకు హక్కులు ఉన్నాయి. ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, పేదవాళ్ళు కానీ, ధనవంతులు కానీ ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు అనే ఒక చిన్న లూప్ హోల్ను వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇందాక సరితా మేడం ఎస్పీ గారు కూడా మాట్లాడినప్పుడు నేను కొన్ని పాయింట్స్ పెట్టుకున్నాను. ఇలా ఇల్లీగల్ ఎవరైతే చేస్తారో ఏజెంట్లు, వాళ్ళని ఇమిగ్రేషన్ యాక్ట్ 16 and 24 సెక్షన్స్, సెక్షన్ 16 and సెక్షన్ 24 కింద, తర్వాత ఐపీసీ 420 కింద బుక్ చేస్తున్నారు. అట్లనే సరిత గారికి నాదొక క్వశ్చన్ ఏంటంటే, ఐపీసీ 370 అని కూడా ఒకటి ఉంది. ఈ ట్రాఫికింగ్ అనేది జనరల్ మీనింగ్ అందరూ ఏమంటారు, ఆడవాళ్ళను అక్రమ రవాణా చేస్తున్నారు అని అనుకుంటారు ఫర్ సెక్స్ ట్రేడ్. అట్లా కాకుండా ఈ బానిసత్వం కోసము వేరే వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం మగవాళ్ళను కూడా చేస్తారు. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఐపీసీ 370 కింద ఏమైనా కేసులు బుక్ అయినాయా ఇప్పటి వరకు? అంటే ఈ విజిట్లో ఎంప్లాయ్మెంట్ అని చెప్పి విజిట్లో తీసుకెళ్లడం, ఇలా చేయడము, అట్లాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఏమైనా చేసినారా? ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కొందరు ఈ గంజాయి తీసుకెళ్ళి అక్కడి గల్ఫ్ జైళ్ళల్లో ఉంటున్నారు. కొన్ని టాబ్లెట్స్, మన ఇక్కడ నిద్ర మాత్రలు ఉంటాయి, అక్కడికి వెళ్తే అది నిషేధం, వాళ్ళకు మత్తు పదార్థం కింద తీసుకుంటారు. తీసుకుంటే వాళ్ళకు
లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. దానికి ఇది కాకుండా మన నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ కూడా ఉంది. అంటే మన వాళ్ళ పాస్పోర్ట్ల మీద వేరే వాళ్ళు ఇక్కడ దిగడం, ఇక్కడికి రావడం ఇట్లా. తర్వాత ఈ మ్యారేజెస్ ఇష్యూలో కానీ వేరే ఏదైనా క్రైమ్ ఇష్యూలో రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయడం అదంటే చాలా పెద్ద పని. దానికంటే కూడా ఒక సింపుల్ ఏదంటే నేను మహేష్ భగవత్ గారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ, వారితో మాట్లాడినప్పుడు ఇట్లాంటి ఇంటరాక్షన్ అయినప్పుడు వారు కొన్ని టిప్స్ చెప్పారు. ఏం చెప్పారు? తర్వాత అలాగే రాజశేఖర్ రాజు గారు అని మా కొరుట్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉంటారు, వారితో మాట్లాడినప్పుడు కొన్ని టిప్స్ చెప్పారు. ఇప్పుడు ఎవరినైనా అక్కడ నుంచి విదేశాల నుంచి వాపస్ తెప్పించాలనుకోండి, లీగల్ గా తెప్పియాలి అని అంటే ఈ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయడం ఇదంతా పెద్ద ప్రాసెస్. అది కాకుండా సోషల్ ప్రెషర్ అంటే ఆ ఎంప్లాయర్ ఇప్పుడు ఎవరైనా ఒక ఉద్యోగం చేస్తున్నాడు, ఇక్కడ ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోయాడు, పారిపోయినట్టుండి రావట్లేదు, ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి, వాళ్ళని వాపస్ తెప్పాలంటే ఒక సింపుల్ టెక్నిక్ చెప్పారు వీళ్ళు. ఏంటంటే ఆ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నాడో ఆ ఎంప్లాయర్ ఆ కంపెనీకి ఒక చిన్న మెయిల్ పెట్టడం, సోషల్ ప్రెషర్, మీ వాడు ఇలాంటి యాక్టివిటీ చేశాడు, ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు అని చేస్తే ఏంటంటే ఆ ఎంప్లాయర్, మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయర్స్ మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తారు. బాబు నువ్వు ఈ ఇష్యూ సాల్వ్ చేసుకుంటావా లేకపోతే నీ ఉద్యోగం ఊడగొట్టమంటావా, ఏంటి నీ సంగతి అని చెప్పి అడుగుతారు. అట్లా చాలా కేసెస్ కూడా సాల్వ్ అయినాయి. తర్వాత ప్రాపర్టీ ఇష్యూస్ ఇండియాలో పంజాబ్లో చాలా ఎక్కువ ఉన్నాయి. పంజాబ్ పోలీస్ ఇప్పుడు మీలాగానే పెద్ద టీం ఉంది ఒకటి. మీకు వీలైతే ఒకసారి సరితా మేడం, మీరు ఏపీఎన్ఆర్టీ టీము మీరు ఒకసారి పంజాబ్ కూడా విజిట్ చేయండి. పంజాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి, తర్వాత మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసిన మీకు తెలుసు ఎస్ఓపిస్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏమున్నాయి, వాటి మనం బాగా ఉపయోగించుకుంటే మనం దాన్ని అద్భుతంగా చేయొచ్చు. ఫైనల్ ఒక నిమిషంలో ముగిస్తాను. వెంకట్ మేడపాటి గారు, మీరు అద్భుతంగా చేస్తున్నారు. మొన్న కరోనా కాలంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీకు డిజిగ్నేటెడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లేకున్నా కానీ విజయవాడకు, విశాఖపట్నానికి మీరు స్పెషల్గా ఫ్లైట్స్ చేయించుకొని తీసుకొచ్చినారు. అక్కడికి కొంతమంది అనుకోకుండా తెలంగాణ వాళ్ళు వస్తే కూడా వాళ్ళ దగ్గర ₹1 తీసుకోకుండా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగనన్న మీరు వాళ్ళకు ఉచిత భోజన వసతి సౌకర్యం ఇచ్చి వాళ్ళని సుఖంగా తెలంగాణకు పంపించినారు. చాలా మంది ఫీడ్బ్యాక్ ఏముందంటే వాళ్ళు మంచి ఆశీర్వాదం ఇస్తున్నారు జగనన్నకు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే తెలంగాణలో అందరికీ వసూలు చేశారు మనకు క్వారంటైన్ కోసము, కానీ ఆంధ్రాలో మాత్రం అది కాదు. తెలంగాణ వాళ్ళను చాలా బాగా చూసుకున్నారని ఒక మంచి పేరు ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మైగ్రేషన్ సర్వే ఒకటి మీరు చేయండి. అంటే మీ టర్మ్ లో మీకు ఒక మంచి పేరు వస్తుందండి. వెంకట్ మేడపాటి గారు, మీ టర్మ్ లో ఇది ఒకటి చేయండి, మైగ్రేషన్ సర్వే. గతంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం, గోవా రాష్ట్ర ప్రభుత్వం, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇది ఒక స్కీమ్ కూడా ఉంది, 50-50 అనే స్కీమ్. స్టేట్ గవర్నమెంట్ ₹2 కోట్ల ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక ₹2 కోట్ల ఇస్తుంది. మీరు యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్ కూర్చోబెట్టుకొని క్వశ్చనీర్ తయారు చేసి ఒక మంచి బ్రహ్మాండమైన డేటాబేస్ మీరు తయారు చేసుకోవచ్చు. అదొకటి మీరు చేయొచ్చండి. ఈ 24 hours హెల్ప్ లైన్ అయితే నేను కూడా చేశాను, అద్భుతంగా పనిచేస్తుంది చాలా మందికి. మాకు అన్ఫార్చునేట్లీ మాకు తెలంగాణలో హెల్ప్ లైన్ లేదు. మాకు చిట్టిబాబు గారని పాపం ఆయన ఒక్కడే ఏకవీర, 24 గంటలు ఆయననే కాల్స్ అటెండ్ చేస్తుంటాడు, అంబులెన్స్ కానీ ఇది కానీ అది కానీ. మీకు ముగ్గురు పెద్ద టీం ఉంది, మెయిల్ చేస్తాము, ఫోన్ చేస్తే కూడా మీరు ఇమీడియట్ రెస్పాండ్ అవుతుంటారు. చాలా బాగుంది. తర్వాత ఇందాక హరిబాబు గారు ఒమాన్ నుంచి చెప్పారు. ఈ సమస్య ఒక ఒమానే కాదు, ఎక్కడైనా కానీ విజిట్ వీసా సమస్య ఎక్కువ ఉంది. విజిట్ గా మన ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద స్కామ్ నడుస్తుంది. ఎంప్లాయ్మెంట్ లో వెళ్ళాలంటే ఈ మైగ్రేట్ సిస్టమ్ లో చాలా కష్టాలు ఉంటాయి కాబట్టి, ముఖ్యంగా మహిళలకు ఈ మైగ్రేట్ లో క్లియరెన్స్ కాదు కాబట్టి ఈ రూట్ ఎస్కేప్ రూట్ అన్నట్టు, ఇది ఎస్కేప్ రూట్ కింద పెట్టుకొని ఈ విజిట్ వీసాలు పెడతారు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది డ్యూయల్ పాలసీ ఉంది, అంటే ద్వంద్వ వైఖరి ఉంది. ఒకవైపు విజిట్ లో వదిలిస్తున్నారు, అంటే రెగ్యులేట్ చేస్తున్నారు, ఒకవైపు వదిలేస్తున్నారు. దాన్ని మనం ఏం చేయలేము. ఒకవేళ ఎవరైనా ఒక మహిళను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎవరైనా ఆపి వాపస్ పంపిస్తే, ఆమె వచ్చి హ్యూమన్ రైట్స్ కమిషన్ లో పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే అధికారి ఉద్యోగం పోతుంది. నేను నా ఇష్టమయ్యా, నేను ఒక మహిళను, నేను కూడా ఒక పౌరురాలను, నేను దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నా, కువైట్ అని నువ్వు ఎవడివి నన్ను ఆపడానికి? నా దగ్గర నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసిన పాస్పోర్ట్ ఉంది, అప్ అండ్ డౌన్ టికెట్ ఉంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, జస్ట్ నేను వెళ్ళాలనుకుంటున్నా, నువ్వు ఎవడి? నాకు చదువు రాదు, నాకు వేలు ముద్ర అయితే ఏంటి? ప్రభుత్వం ఇచ్చింది కదా అని ఒక క్వశ్చన్ వేసి ఒక కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఉద్యోగం పోతుంది.
కానీ జరిగేది ఏంది, ఇక్కడ ఉన్న లూప్ హోల్స్ మనం వాడుకుంటాం. దీని మీద మనం పెద్ద ఎత్తున లాబింగ్ చేసి మన ఎంపీల ద్వారా పార్లమెంట్ లో క్వశ్చన్స్ వేయించి మనం కూడా ఇప్పుడు ఏం చేయాలంటే, ఎంతసేపు మనం స్టేట్ లెవెల్లో మనం బాధపడే కంటే దీన్ని నేషనల్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ ను నేషనల్ లెవెల్ సాల్వేషన్ కోసము ఇప్పుడు స్టాండింగ్ కమిటీస్ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లో 31 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటారు. అందులో 21 మంది లోక్సభ నుండి, 10 మంది రాజ్యసభ నుంచి, మొత్తం 31 మంది ఉన్నారు. వీళ్ళు రెగ్యులర్ గా మీట్ అవుతుంటారు. వీళ్ళ లిస్ట్ అవుట్ చేసుకుందాము, వీళ్ళందరికీ కూడా ఉత్తరాలు రాద్దాం. ఇట్లాంటి ఇష్యూస్, ఈ ప్రవాసీ భారతీయ బీమా యోజన కావచ్చు, ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూస్ కావచ్చు, ఇట్లా మనకు ఎలాంటి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండే ఇట్లాంటి విజిట్ వీసా ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా మనం కన్వర్జెన్స్ అప్రోచ్ మన అందరం కూడా కలిసి మన ఎంపీల ద్వారా కూడా దీన్ని ఒత్తిడి చేసి మనం ఒక మంచి పాలసీ కూడా తీసుకురావచ్చు. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు సార్, చాలా చక్కగా వివరించారు. రాజశేఖర్ సార్, మే ఐ ఆన్సర్ సార్? యా ప్లీజ్. Sir, Bhim Reddy sir, the question which you have posed, section 24 and Immigration Act తో పాటు 370 ఏమైనా ఇన్వోక్ చేస్తున్నారా అని అడిగారు. Till now sir, nothing has come to my notice. ఈ illegal immigration లో 370 యాడ్ చేయడం అనేది didn't come to my notice till now. I need to check it again. But recently కూడా మేము crime analysis అంతా చేసాం, year ending కాబట్టి we have done crime analysis in CID. But ఈ సెక్షన్ ఇన్వోక్ చేయడం మాత్రం it didn't come to my notice. I need to think about it again, recheck it, and I will let you know sir about this. But నాకు ఇప్పటివరకు మాత్రం I didn't come across invoking 370 in this illegal migration. Immigration Act మాత్రము ఈ సెక్షన్స్ యాడ్ చేయడమే కానీ this hasn't come to my notice. And number 2 sir, you have rightly pointed about social pressure instead of going for red corner, blue corner notices ఇవన్నీ, because దానికి దాని ఓన్ ప్రోటోకాల్ ఉంది. ఈ సెక్షన్స్ లో ఉన్నప్పుడే రెడ్ కార్నర్ నోటీస్ కానీ ఇవన్నీ ఇవ్వడం అనేది ఉంటది. సో అవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం టైం వేస్ట్ కాబట్టి. బట్ ఇన్ వన్ వర్డ్, దిస్ సోషల్ ప్రెషర్ టెక్నిక్ ఇస్ ద వన్ విచ్ ఐ హ్యావ్ యూజ్డ్. నేను లా అండ్ ఆర్డర్ డిఎస్పీగా ఉన్నప్పుడు, అంటే ఎన్ఆర్ఐ సెల్ కాకుండా లా అండ్ ఆర్డర్ డిఎస్పీగా ఉన్నప్పుడు కూడా ఈ సోషల్ ప్రెషర్ తోటి సాల్వ్ చేసినటువంటి కేసెస్ చాలా ఉన్నాయండి. యాజ్ గుంటూరు డిఎస్పీ కూడా నేను I have used this technique what you told. That is rightly pointed out by you sir. Because మన రెగ్యులర్ ప్రోటోకాల్ రెడ్ కార్నర్ నోటీస్ అవన్నీ అయితే దానికి స్పెసిఫిక్ గా ఈ కేసెస్ లోనే అవి ఉంటాయి. దాంట్లో మళ్ళీ ఆరిజినేటర్ కంప్లైంట్ సిఐడికి ఇవ్వాలి, సిఐడి నుంచి పైకి వెళ్ళాలి. సో ఇట్ ఈస్ టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో దిస్ కెన్ బి రైట్లీ యూస్డ్. అండ్ పంజాబ్ పోలీస్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఒకసారి పర్స్యూ చేయమన్నారు. థ్యాంక్ యూ సో మచ్. I've noted it down and I'll take to the notice of my superior officers also, and we'll try to incorporate those best practices sir. And fourth one, migration survey to be done annaru. If at all NRTS is taking up that migration survey, maaku police side nunchi whatever assistance you want to AP NRTS, we'll definitely do it sir. And once again I thank Mr. Bhim Reddy sir for giving such inputs, and definitely I'll take to the notice of my officers, and from my side నేను ఏం చేయగలను అదంతా చేస్తాను. థ్యాంక్ యూ. Quickly, 1 second అండి. Thank you madam, Sarita madam, and Bhim Reddy garu, thank you for all the insights that you have given. Madam, about the Punjab and you know the policies that they are following అనేది ఇంత ముందు కూడా జస్ట్ ఒక 3-4 days బ్యాక్ నా నోటీస్ కూడా వచ్చింది. ఎస్పెషల్లీ ఆ బుల్లయ్య చౌదరి గారి ఇష్యూ ఉంది కదా, రియల్ ఎస్టేట్ అవి రెంటల్ ఇష్యూ. ఆ టైంలో ఆయనే చెప్పారు దాని విషయంలో, ఒకటి రెంటల్ లాస్ అవన్నీ కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నాయి అక్కడ, ట్రీట్మెంట్ ఎన్ఆర్ఐస్ కోసము బెనిఫిషియల్ గా ఉన్నాయని అన్నారు మేడం. సో అది కొద్దిగా మనం స్టడీ చేద్దాం, చేసి దాని విధంగా మనం కూడా అడ్వాంటేజ్ తీసుకోగలిగితే చేద్దామంట. సార్ ఇక్కడ ఒక నిమిషం అండి, ఒక నిమిషం సార్. రాజశేఖర్ గారు, మేము ఏదైనా ఆన్సర్ చేసిన కొన్ని క్వశ్చన్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అవకాశం ఇస్తాం ప్లీజ్. ఓకే, ఇందాక చెప్పారు కదండి పంజాబ్. యాక్చువల్గా ఈ ఎన్ఆర్ఐ సెల్ ఓపెనింగ్ ఠాగూర్ గారు అప్పుడు చేసినప్పుడు, ఇనిషియేట్ చేసినప్పుడు, యాక్చువల్గా అప్పుడే అధ్యక్షులు రవి గారును మీ పోలీస్ డిపార్ట్మెంట్ సుబ్బారావు గారు ఉన్నారు కదా, సో వారిద్దరూ వెళ్ళి అక్కడ అన్ని స్టడీ చేసి, ఆ స్టడీలో మన పాసిబిలిటీస్ ఏదనేది అవన్నీ తీసుకొని స్టార్ట్ చేశారండి. యాక్చువల్గా అంటే ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ అంటే, అండ్ ఫర్దర్ అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు భీమ్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు ఫర్దర్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. అప్పుడు ఏంటంటే ఆ టైంలో మేము ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో
ప్రిలిమినరీగా పాసిబిలిటీస్ అన్ని తీసుకొని అది చేసి చేయటం జరిగింది. సో రెండోది ఇల్లీగల్ అన్నారు కదా, ఇల్లీగల్ ఏజెంట్స్ గురించి. మేడం ఇక్కడ చిన్న ఒక ఇన్పుట్ ఇవ్వదలుచుకున్నాను. ఐ థింక్ ఎస్పీ గారు జయలక్ష్మి గారు అనుకుంటాను, ఆవిడ డిపార్ట్మెంట్ లాస్ట్ నేను ఎప్పుడు ఢిల్లీలో మీటింగ్ వెళ్ళినప్పుడు ఆవిడ కూడా వచ్చారు. యాక్చువల్గా షీఈ్ హ్యాండ్లింగ్ దీస్ ఆల్ థింగ్స్ అనమాట. సో వారి దగ్గర ఈ కేసులన్నీ ఉన్నాయని ఆ రోజు కూడా చెప్పారు మీటింగ్ లో, ఎంఈఏ మీటింగ్ లో అనమాట. సో ఆమెతోటి కొంచెం నెక్స్ట్ మనం కోఆర్డినేట్ చేసుకుందాము. ఆమె యాక్చువల్గా వచ్చేయన్నీ కూడా చీఫ్ సెక్రటరీకి వస్తే ఆ సెక్రటరీ నుంచి ఆమెకి పోతున్నాయి ఇలాంటివి కొన్ని. సో అది నాకు తెలిసినటువంటి చిన్న ఇన్పుట్. ఇక నెక్స్ట్ ఫర్దర్ భాస్కర్ గారు ఈ విషయంలో మీ నుంచి కొంచెం ఇన్పుట్ చెప్తారా? ఓకే, థ్యాంక్ యూ వెంకట్ గారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ రేట్ చేశారు, అలాగే భీమరెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. కొన్ని వ్యూస్, ఈ విజిట్ వీసా ఇష్యూ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ దేర్ ట్రూ, దేర్ హ్యాపెనింగ్ అండ్ ఇట్ ఈస్ ఏ ప్రాబ్లమ్ టు ది కంట్రీ ఆఫ్ డెస్టినేషన్. మన ఇక్కడ పోలీస్ కి మేజర్ ఇష్యూ, ఇట్స్ హ్యాపెనింగ్. అండ్ భీమరెడ్డి గారు చెప్పారు ద హ్యూమన్ రైట్స్ యాంగిల్ తోని. ఐ అగ్రీ విత్ హిమ్. బట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ 2016 నుంచి ఎంఈఏ ఇన్ ఏ లార్జ్ స్కేల్ ఈ ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ స్టార్ట్ చేసింది. దిస్ ఈస్ టు పార్షియల్ అడ్రస్ ది ప్రాబ్లమ్, అంటే ఇంక్లూడింగ్ ఉమెన్ మైగ్రెంట్స్ రిలేటెడ్ ఇష్యూస్. ఈ పీడిఓటి మాన్యువల్ తీసుకురావడము, వేరియస్ ఇండియన్ లాంగ్వేజెస్ లో బుక్స్ అవి హ్యాండ్ బుక్స్ అవి తీసుకురావడం. నేనున్నప్పుడే ఐ హ్యావ్ వర్క్ విత్ 18 states ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్. మేము ఆంధ్రప్రదేశ్లోని 2 మేజర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం. ఒకటి ఏపీఎన్ఆర్టీతోని, ఇంకోటి ఐ థింక్ విత్ ఓమ్ క్యాప్. ఇట్ వాస్ బోత్ ఆఫ్ దెమ్ వర్ గ్రేట్ సక్సెస్ విత్ సపోర్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. బిలీఫ్ ఏంటంటే, the more you do the pre-departure orientation, at the grassroots level, especially among women groups, women migrant workers, amongst them Kadapa, West Godavari, East Godavari, these 3 districts. The more we do the pre-departure orientation, I think and I am confident, ఈ travel visit visa అన్నది మనం డెఫినెట్ గా అడ్రస్ చేయొచ్చు. రెండోది, నాట్ ఫర్ ద రికార్డ్, మోస్ట్ ఆఫ్ ద విజిట్ వీసా ఇష్యూ రిలేటెడ్ ఉమెన్ అంతనా దే ఆర్ మిస్గైడెడ్ బై దేర్ ఓన్ ఫ్యామిలీస్ అండ్ దేర్ ఓన్ ఇమీడియట్ రిలేటివ్స్ హూ మిస్గైడ్ దమ్. సో ఈ మిస్గైడెన్స్ అన్నది ఐ థింక్ ఓన్లీ త్రూ ప్రాపర్ ఓరియంటేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ ఈ పీడాట్ తోని మనం వీ కెన్ అడ్రస్ దమ్. ఐఎమ్ కాన్ఫిడెంట్. స్లోగా ఈ ఈసీఆర్ కంట్రీస్కి, అంటే ఇంక్లూడింగ్ ఈ కువైట్ అండ్ అదర్ కంట్రీస్కి ఈ వెళ్ళే వర్కర్స్కి ఐ థింక్ స్లోలీ ద గవర్నమెంట్ ఈస్ కన్సిడరింగ్ టు మేక్ ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ మ్యాండేటరీ. ఎక్కడైతే మీకు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కావాలో ఈసీఆర్ పాస్పోర్ట్ హోల్డర్స్కి, ఇంకొన్ని సంవత్సరాల్లో ఐ థింక్ ఈ పీటీఓటీ మ్యాండేటరీ సర్టిఫికెట్ లేకపోతే ఇమిగ్రేషన్ క్లియరెన్స్ రాకుండా ఉండేటట్టు ఆ డైరెక్షన్లోనే థింకింగ్ ఉన్నదండి. రెండోది, ఎవరైతే ఈ మైగ్రెంట్ వర్కర్స్ కానీ విజిట్ వీసాస్ మీద వెళ్ళి మన గవర్నమెంట్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ద్వారా వెనక్కి మనం తీసుకొస్తామో, ఐ థింక్ వాళ్ళ పాస్పోర్ట్స్ మీద కూడా ది యూటిలైజేషన్ ఆఫ్ ఐసీడబ్ల్యూఎఫ్, అదే మన వెల్ఫేర్ ఫండ్, ఆ స్టాంపింగ్ ఉంటుంది. సో వేరెవర్ దట్ స్టాంపింగ్ ఈస్ దేర్, ఇట్ యాక్ట్స్ అదే డిటరెన్స్. అంటే మళ్ళీ అదే రూట్లో పోకుండా అది దట్స్ ఎ డిటరెన్స్. నెక్స్ట్ మూడోది, పంజాబ్ పోలీస్ రిలేటెడ్ కానీ లేకపోతే పంజాబ్ ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ కానీ, they are doing excellent work. I think there are a lot of lessons that many states can learn. I personally did 2 major trainings for various police officers there. ఇందాకలా భీమరెడ్డి గారు చెప్పినట్టు
MEA has designed a lot of SOPs, especially NRI human related issues. ఎక్కడైతే సరిత మేడం రేట్ చేశారో ఈ MEA's SOPs ఆర్ వెరీ యూస్ఫుల్. నాలుగోది వెంకట్ గారికి సరిత గారికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మినిస్ట్రీ స్టేట్ కన్సల్టేషన్ మీటింగ్స్ అని ఆర్గనైజ్ చేస్తుంటుంది అన్ని స్టేట్స్ నుంచి. అంటే మేజర్ స్టేట్స్ దట్ ఆర్ నోన్ ఫర్ సెండింగ్ మైగ్రెంట్స్ అబ్రాడ్, ఈ స్టేట్స్ కన్సల్టేషన్ ఆర్గనైజ్ చేస్తుంది. అట్లీస్ట్ నేను ఉన్నప్పుడు వీ యూస్ టు డూ ఇట్ ఎవ్రీ ఇయర్ విత్ అంటే ఒక ప్రిన్సిపల్ లాగా. అండ్ వేరిన్ ది స్టేట్స్ యూస్ టు సెండ్ ది కన్సర్న్డ్ ఆఫీసర్స్ అండ్ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఈ మీటింగ్స్కి. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ MEA ఆల్వేస్ లుక్స్ ఫర్ ఎ ఫోకల్ ఆఫీసర్ ఇన్ ద స్టేట్ టు అడ్రస్ మైగ్రెంట్స్ కన్సర్న్స్. ఎందుకంటే ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ కోఆర్డినేషన్ బిట్వీన్ ది సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఈస్ వెరీ ఎసెన్షియల్. కొన్ని కేసెస్లో ఎస్పెషల్లీ వేర్ దెర్ ఇస్ ఎ కాంట్రాక్ట్ వేర్ దే గో త్రూ e-migrate ఆర్ ఇన్ దీస్ మీన్స్. అప్పుడు ఈ కోఆర్డినేషన్కి సెంటర్ ఆల్రెడీ ఇష్యూడ్ గైడ్ లైన్స్. స్టేట్స్ నుంచి ఒక ఫోకల్ ఆఫీసర్ని నామినేట్ చేయండి, we coordinate with that focal officer and he will be given a special login on helplines such as Mother. Then you can submit the grievances and you can monitor where they are. So ilaga state center coordination is facilitated in a large scale by MEA. అయితే again we have to approach మనం ఈ జాయింట్ సెక్రటరీ OIA 1 డివిజన్ కానీ లేకపోతే PGని డైరెక్ట్గా కానీ లేకపోతే పాస్పోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్లో GSCPV కానీ వీళ్ళని మనం ఐ థింక్ కోఆర్డినేట్ చేస్తే మచ్ మోర్ ఈజియర్ వే టు రిజాల్వ్ ఇష్యూస్. ఓకే సార్. మైగ్రేషన్ సర్వేస్కి ఇప్పుడు అంత ఫండింగ్ ఇవ్వటం లేదు. మైగ్రేషన్ సర్వేస్కి కొన్ని స్టేట్స్ అప్రోచ్ చేసినప్పుడు ఐ థింక్ దే హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు లుక్ ఫర్ రిసోర్సెస్ లోకల్లీ. Look for resources. So that may not be feasible now, but we can learn a lot from how government of Kerala is encouraging migration survey year on year. Every year they do, but they have their own interest. Endukante 40% of their GDP is coming in form of remittances. 35 to 40% of state's GDP comes in the form of remittances. So they are very much interested for various financial regions. Apart from, they have the largest diaspora community in the Gulf. Ante 9 million loni there are so many Malayalis in the Gulf. It's a large community for historically. Sir, there are various reasons why. Sir. So ivi few points, but yes, we can continue. Okay. సార్ థ్యాంక్స్ అండి, బాగా ఇన్ఫర్మేషన్ చెప్పారు. కొంచెం ఇప్పుడు మనకు టైం కన్స్ట్రైన్ ఉండటం వలన కొంచెం మన పార్టిసిపేట్స్ కూడా చాలా మంది ఉన్నారు. దే వాంట్ టు ఆస్క్ క్వశ్చన్స్. ముందు పార్టిసిపేట్స్ క్వశ్చన్స్ అన్ని వచ్చిన తర్వాత ఎవరెవరు రిలేటెడ్ ఆన్సర్స్ ఉన్నాయో ఇమీడియట్ గా మీరు బ్రీఫ్ గా సమాధానం సార్. ఇన్ జనరల్ క్వశ్చన్ అయితే ఓకే, నో ప్రాబ్లం. ఇందాటి నుంచి హ్యాండ్ రైజ్ లో ఉన్నారు జోష్న గారు. సో పార్టిసిపేట్ అందరికీ కూడా 30 seconds లోపల మీరు కొంచెం కంక్లూడ్ చేయాలి. ఏమైనా ఉంటే డైరెక్ట్ క్వశ్చన్ ఒకసారి మీరు రాసుకోండి. క్వశ్చన్స్ అన్ని అయిపోయిన తర్వాత దెన్ గెస్ట్ విల్ ఆన్సర్. థ్యాంక్ యూ. జోష్న గారు. నమస్తే అండి అక్కడ అందరికీను. సరితా మేడం గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ నాకు రీసెంట్ గా ఒక మ్యారిటల్ ఇష్యూ కేసు వచ్చింది. అతను ఏంటంటే బాగా తాగే అమ్మాయిని బాగా కొడుతున్నాడు, బయటకు గెంటేస్తున్నాడు. ఇంతకు ముందు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు ఇక్కడ కువైట్ లో. ఇస్తే వాళ్ళేం కౌన్సిలింగ్ చేయరంట, డైరెక్ట్ గా ఆ హస్బెండ్ ని ఇండియా పంపించేస్తాము మీకు కావాలంటే అంటున్నారు. ఆ అమ్మాయి ఇక్కడ జాబ్ హోల్డర్. కాకపోతే ఒకసారి వీళ్ళు మళ్ళీ రాజీ పడ్డారు, మళ్ళీ ఉన్నారు. కానీ అబ్బాయి అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయి బెదిరిస్తున్నాడంట, ఏంటి పోలీస్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళు నన్ను ఇండియా పంపించేస్తారు, ఇండియా పంపిస్తే ఏమవుతుంది, అక్కడ వెళ్ళి మీ అమ్మ నాన్నని చంపేస్తా నేను అంటే. వీళ్ళ అమ్మాయి కూడా ఒక పాప ఇండియాలో వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటుంది, ఆ అమ్మాయిని కూడా చంపేస్తాను, మీ మదర్ను ఫాదర్ని చంపేస్తాను అని బెదిరిస్తున్నాడంట. ఈ అమ్మాయి ఏమో అంటుంది ఇండియా పంపిస్తే ఓకే, ఇక్కడ నేను భరించలేకపోతున్నాను ఇతని హింసని, ఇండియా పంపించేస్తే అతన్ని అక్కడ మా వాళ్ళకి ప్రొటెక్షన్ ఏంటి, ఏమన్నా ప్రొటెక్షన్ ఉంటుందా, ఎట్లాగా
అని సతమతమవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అట్లాంటి వాళ్ళకి ఏమన్నా మీరు ప్రొటెక్షన్ ఇవ్వగలరా అండి? ఓకే, థ్యాంక్స్ అండి జోష్న గారు. నెక్స్ట్ చివరిలో ఇస్తారు రిప్లై. నెక్స్ట్ ఇందాక స్వాదేశ్ గారు ఉన్నారు. స్వాదేశ్ గారు యా, నమస్కారం సార్. యా, స్వాదేశ్ గారు కూడా తెలంగాణలో చాలా యాక్టివ్ సివిల్ సొసైటీ యాక్టివిస్ట్ అండి. అండ్ హీస్ ఆల్సో రన్నింగ్ ట్రేడ్ యూనియన్ అండ్ వెరీ వెరీ యాక్టివ్ చాలా వరకు. ఈ మీటింగ్ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీరు కూడా అదే సార్, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. నేను స్వదేశ్ పరికిపాన్ల నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రెసిడెంట్ మీ ఆన్లైన్ సెమినార్ లో పాల్గొంటున్నా. మంచి ఒక చర్చకు దారి తీశారు రాజశేఖర్ రెడ్డి గారు. ఈ వలసదారుల దినోత్సవం సందర్భంగా రాజశేఖర్ చెప్పడి గారు. సార్, ఈ ట్రేడ్ యూనియన్స్ ఇప్పుడు సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్లో ఉన్నాయి. కానీ మరి వలసదారుల గురించి పనిచేసేటువంటి ట్రేడ్ యూనియన్స్ ఇప్పుడు వేజ్ థెఫ్ట్ జరిగింది, వేతన దొంగతనం మనకు గల్ఫ్ దేశాల్లో, అప్పుడు ముందుకు రావట్లేదు కార్మికుల తరఫున వాళ్ళ వాయిస్ రైజ్ చేయడానికి అనేది మా యొక్క ఇది. భీమరెడ్డి మందా గారు కూడా ఇందాక చెప్పిన దాంట్లో చాలా ఇష్యూస్ మనం సాల్వ్ చేసుకునేటివి ఉన్నాయి మైగ్రెంట్. కానీ వాళ్ళకు అవేర్నెస్, బేసిక్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈరోజు గ్రాస్ రూట్ లో వాళ్ళు మళ్ళీ అడ్డదారులు దొక్కడం, రిజిస్టర్డ్ ఏజెంట్ ద్వారా వెళ్ళకపోవడం ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటి మీద కూడా ట్రేడ్ యూనియన్స్ ఒక మంచి భూమిక నిర్వహిస్తే బాగుంటది అనేది మా ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ తరఫున ఈ రోజు మేము ముందు పెడుతున్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ దుబాయ్ నుంచి వాసు గారు ఉన్నారు. వాసు గారిని అన్మ్యూట్ చేయండి. మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి. వాసు గారు ఉన్నారా? ఉన్నామా అండి? కానీ మాట్లాడండి సార్. నమస్తే సార్. వెంకట గారు నమస్కారం అండి. మేడం గారు నమస్తే. ఇంకా మన భీమరెడ్డి గారికి నమస్కారం. ఈ ట్రేడ్ యూనియన్స్ అని ఏదో అన్నారు, ఆ ట్రేడ్ యూనియన్ మా APNRTS సార్. వీఆర్ వర్కింగ్ హియర్. వెంకట గారు ఎదురుగా ఉంటాను, వెంకట గారి త్రూ కూడా ఇక్కడ చేస్తున్నాము, ముందు కూడా చేసాము. ఇక్కడ మనం సింపుల్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, పోలీసు వారు ఇటు మా APNRTS మా ప్రెసిడెంట్ గారితో నేను కూడా ఇప్పటికీ కూడా విజిట్ వీసా మీద వస్తున్నారండి. ఇంతకు ముందు ఒక అరగంట నుంచి మనం పడుతున్న డిస్కషన్స్ అంతా ఏంటి అని చెప్పేసానంటే, దీన్ని ఆపాలి, దాన్ని ఆపాలి, విజిట్ ఆపాలి, లేకపోతే లీగల్ కావాలి, ECNR కావాలి, ఇవన్నీ. అంటే ఎవరు కడుపుని కొట్టడానికి మనకు లేదు అర్హత. భీమరెడ్డి గారు చెప్పినట్టు ఒకవేళ ఇమిగ్రేషన్ లో ఆపితే ఇల్లు ఎక్కడో కంప్లైంట్ ఇచ్చుకొని మళ్ళీ ఆవిడ వెళ్ళొచ్చు, ఆ రైట్ ఉంది. ఇది అందరికీ తెలుసు. మనకన్నా ఎక్కువగా ఎవరైతే విజిట్ వీసా మీద మోసపోవటానికంటూ వస్తున్నారో ఇక్కడికి, వాళ్ళందరికీ లీగల్ ఇవన్నీ తెలుసండి. ఒకటి నా సజెషన్ ఏంటంటే, అప్పుడు రవి గారు ఉండేటప్పుడు చెప్పాను, ఇప్పుడు మన వెంకట గారు ఉండేటప్పుడు కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మేడం గారు కూడా ఉన్నారు కాబట్టి చిన్న సజెషన్ అండి, మీ దగ్గర నుంచి ఒక ఆథరైజేషన్ లేకపోతే ఒక లెటర్ లాగా ఇమిగ్రేషన్ కి కానీ, UAE ఇమిగ్రేషన్ ఎనీ అదర్ గల్ఫ్ కంట్రీస్ ఇమిగ్రేషన్ మీరు ఒక లెటర్ పంపించగలిగి, ఏమైనా ఆంధ్ర వైపు నుంచి ఒక విజిట్ వీసా రిలీజ్ అయ్యి డొమెస్టిక్ వర్కర్ ఎవరైనా వస్తున్నట్లయితే APNRT అనే ఒక ఆఫీస్ ఉంది. ఈ APNRT అనేది ఇప్పుడు కూడా చాలా మంది, ఒకప్పుడు మేము 19 మంది ఉండేవాళ్ళం, ఇప్పుడు 40-50 మంది అయిపోయి ఉన్నాం ఇక్కడ కోఆర్డినేటర్స్. పీపుల్ ఆర్ వర్కింగ్ హార్డ్ అండి. అన్ని విషయాలను మా దృష్టికి వచ్చినవన్నీ కూడా APNRT సపోర్ట్తో మనం చేస్తున్నాం. సమ్ పీపుల్ ఇప్పుడు కూడా స్టార్ట్ చేసి వాళ్ళు కూడా ఏదో పడుతున్నారు. కాకపోతే ఏంటంటే మనము ఆపడానికి కుదరలేదు. లాస్ట్ 2-3 వీక్స్ బ్యాక్ రాయచోటి నుంచి ఒక ఫాల్తూ ఏజెంట్ 16 మంది లేడీస్ని పంపించాడు సార్. వాడు ఇక్కడికి వచ్చి వాడు రాత్రి పగలు వెళ్ళి వాడి దగ్గరికి వెళ్తే మేము 10,000 dirhams వాళ్ళకి కట్టి మళ్ళీ బ్యాక్ పంపించి, ఇది రాజశేఖర్ గారికి తెలుసు అనుకుంటా, వాళ్ళతో పేపర్లో కూడా నేను వేయించాను. నేను ఇదే మ్యాటర్ని నేను మా APNRT వాట్సాప్లో కూడా పెట్టాను. నేను ఇక్కడ తీసుకొచ్చి వీడు పెద్ద మాటలు మాట్లాడుతూ, వీడు పోలీసు దగ్గర డ్రైవర్ ఇక్కడ. సో ఆడిని మమ్మల్ని అంటానికి మా దగ్గర రైట్ లేదు. ఇన్ఫాక్ట్ ఏంటంటే వెంకట గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, మేము ఇంకా APNRTలో ఉన్నామా ఊడేమో అనేది కూడా తెలియట్లేదు. APNRT అనే పేరు పెట్టుకుని మేము వెళ్తే
ఎగ్జిస్టింగ్ చేసుకున్నట్టు లాల్ తిడుతున్నారు. ఏపీఎన్ఆర్టీ అనేది ఏ విధంగా సేవ చేస్తున్నారా అని చెప్తుంటే అది కూడా అవట్లేదు. ఒక ఆంధ్ర నుంచి వచ్చారు అనే ఒక విషయం మీద మనం ముందుకు వెళ్ళి ఏపీఎన్ఆర్టీ నేమ్ ద్వారానే మనము ఏ వర్క్ అయినా చేయడానికి మనకు అంత సపోర్ట్ కూడా ఏపీఎన్ఆర్టీ నుంచి ఇక్కడ మాకు దొరుకుతుంది. రాజశేఖర్ గారు, ఓన్లీ నా రిక్వెస్ట్ ఏంటి అంటే మనం ఎవరిని ఆపలేము సార్. వదలమంటే పాము కోపం, కరవమంటే కప్పకి ఇది అనేటట్లు అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే డొమెస్టిక్ వర్కర్స్ అందరికీ దే నీడ్ దేర్ సాలరీస్. ఇక్కడ ఏం చేస్తారు, ముందు ఎవరో మాట్లాడారు దుబాయ్కి తీసుకొస్తున్నారు, దుబాయ్లో 15 రోజులు ఇస్తున్నారు, ఇక్కడ మళ్ళీ కువైట్కో ఎక్కడికో పంపిస్తున్నారని. టు స్టాప్ దిస్, టు క్లోజ్ దిస్ ఇష్యూస్ అండి. అంటే మీరు ఒక్క 30 seconds ఇచ్చి మీరు డాన్స్ అయినట్టు అవ్వదు కదా. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే స్టాప్ దిస్, అట్లీస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీరు చేశారు లాస్ట్ టైం, దేశ మండలాలు తిరిగి మీరు అవేర్నెస్ ఇవ్వండి. ఎందుకంటే మీరు పాలిటీ ఏజెంట్స్ మనం ఆపలేము సార్. అట్లీస్ట్ విజిట్ వీసా ఏది వచ్చినా డొమెస్టిక్ వర్కర్ అయితే ఏపీఎన్ఆర్టీ దగ్గర నుంచి ఒక స్టాంప్ రిజిస్ట్రేషన్ పెట్టమని చెప్పండి. మనం అందరం ఇక్కడ ఉన్నాం కదా టు టేక్ కేర్ ఆఫ్ దట్. ఇంకా అంతకన్నా మనం ఇంకా స్టాప్ చేయడానికి అయితే వేరేది లేదు సార్. దీనికి ఇమీడియట్ గా మాకు ఏదైనా చెప్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాసు గారు మీరు చెప్పినట్టుగా అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేద్దామండి. యాక్చువల్లీ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది. కోవిడ్ వల్ల ఈ అసెంబ్లీలు అవన్నీ కుదరదు కదా. మనం ఒక చోటకు ఒక 100 మందిని కూర్చోబెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంటివి చేద్దామంటే అలౌడ్ కాదు కాబట్టి కొద్దిగా ఆగింది. బట్ వి జస్ట్ స్టార్టెడ్ ద ప్రాసెస్. ముందు సరిత మేడం కూడా చెప్పారు కదా, అది బెస్ట్ అప్రోచ్. అయితే అక్కడ ఇమిగ్రేషన్ కి ఇక్కడి నుంచి లెటర్ ఇవ్వడం అనేది, మనము ఒక స్టేట్ లెవెల్లోనో ఇట్లోనో ఒక లెటర్స్ ఇవ్వడం అనేది కొద్దిగా కష్టం అనుకుంటా. అక్కడ ఇమిగ్రేషన్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు, దాన్ని ఏదో తీసుకుంటారు నేను ఎక్స్పెక్ట్ చేయను. బట్ మనం ఆఫ్లైన్ కూడా మాట్లాడచ్చు. మీరు ఇంకా 2 ఇష్యూస్ రైజ్ చేశారు. విల్ హ్యావ్ ఎ కాన్వర్సేషన్. మీరు మండే అట్లా ఒకసారి ఫోన్ చేయండి ప్లీజ్. ఓకే, నెక్స్ట్ నాగేంద్ర కువైట్ నుంచి ఉన్నారండి. సార్ మనకి టైం ఇంకొక ఐ హావ్ ఓన్లీ 10 minutes అండి. ఎందుకంటే 8:15 కి ఇంకొక దీంట్లో వేరే మీటింగ్ ఉంది, అందుకని. నమస్తే అండి. ముఖ్యంగా వెంకట గారికి కంగ్రాచులేషన్ అండి టు బి యాజ్ అవర్ ఏపీఎన్ఆర్టీ చైర్మన్. థాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంతకు ముందు ఇన్సూరెన్స్ పాలసీస్ అని ఒకటి తీసుకొచ్చారండి. సో ఇక్కడ ఉన్నటువంటి స్కిల్డ్ అన్స్కిల్డ్ లేబర్స్ అంతా కూడా అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో ఏంటంటే ఇయర్లీ 150 రూపీస్ పే చేసి ఇలా కంటిన్యూ 3 years చేయాలని చెప్పేసి ప్రపోజల్ ఉండింది. చేసేసారు. అవి వాటిని ఎలా కంటిన్యూ చేస్తున్నారా లేదా డిస్కంటిన్యూ అయిపోయిందా, అదొక క్వశ్చన్ అండి. ద సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇంతకు ముందు కోఆర్డినేటర్స్ ఉన్నారు. ఎప్పుడైతే మనం సంస్థ అన్న తర్వాత ప్రతి ఒక్కరం సేవా దృష్టితో వెళ్ళిపోతాము, అదేవిధంగా మీరేం చేస్తారంటే ముందున్న కోఆర్డినేటర్స్ ని ఇప్పుడుని రాబోయే వాళ్ళని కూడా కలుపుకొని మన తెలుగు సమాజానికి మంచి సేవలు అందించి కొన్ని కొత్త పథకాలన్నీ ఇంట్రడ్యూస్ చేసి వాటిని ఇక్కడ యావత్ మొత్తం ఐ థింక్ సో మేబీ 140 కంట్రీస్ నుంచి వచ్చినటువంటి మన అంతర్జాతీయ తెలుగు సమాజాలు ఎక్కడున్నా కూడా వాళ్ళకందరికీ సరైన సేవలు అందిస్తారని కోరుకుంటున్నా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెంకట్ కోడూరు గారు ఉన్నారు. రాజశేఖర్ గారు క్వశ్చన్స్ అన్ని వచ్చేసిన తర్వాత మీరు ఫైనల్ గా మాట్లాడండి సార్. టైం అనేది తక్కువ ఉంది సార్. వెంకట్ గారు అందరికీ నమస్కారం అండి. అది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముందుగా మీకు ధన్యవాదాలు. అలాగే సరిత మేడం గారికి ముఖ్యంగా ఆవిడ స్పీచ్లు చూడటమే మొదటిసారి ఆవిడని చూస్తున్నాం. అలాగే మేడపాటి వెంకట్ గారు, మీరు ఏపీఎన్ఆర్టీ చైర్మన్ గా బాగా ఎన్ఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం చూస్తే మీకు ఎక్కువగా గల్ఫ్ నుంచే ఉన్నారు. గల్ఫ్ లో ఉన్న సమస్యల గురించి మీకు చాలా అవగాహన ఉంటుంది, ఎందుకంటే ఇలియాస్ గారు కూడా మీతో ఉన్నారు కాబట్టి ఈ ఒకటి తర్వాత ఏపీఎన్ఆర్టీ బిల్డింగ్ సంబంధించి చాలా మంది అక్కడ పెట్టుబడులు పెట్టున్నారు. రాజకీయ కోణంలో అమరావతి రాజధాని విషయాన్ని రాజకీయ కోణంలో చేసేసారు, అది ఓకే, దాని గురించి ఇప్పుడు స్పందించేంత టైం మనకు లేదు. కానీ ప్రపంచంలో ఆర్థిక మాంద్యం వచ్చినప్పటికీ కూడా భారతదేశం ఎదుర్కోగలిగిందంటే దానిలో గ్రామీణ వాతావరణం, రెండోది విదేశీ మార్గద్రవ్యం ద్వారా. అలాంటి ప్రవాస భారతీయులు, ప్రవాసాంధ్రులు ఏదైతే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని నమ్మి అక్కడ పెట్టుబడులు పెట్టారో, ఈరోజు అక్కడ ఏపీఎన్ఆర్టీ టవర్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి
ఈ రాజకీయ కోణంగా ఉండే సమస్యలు చూసుకోండి, తప్పులేదు. కానీ ఈ పెట్టుబడులకి మీరు నమ్మకం కలిగించకపోతే రేపొద్దున వేరే ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు రాజకీయంగా ఎన్నో ఈ ప్రవాసాంధ్రులకు కానీ ప్రవాస భారతీయులకు కానీ ఈ రోజున తెలంగాణలో ఉన్నా కానీ ఒక నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉంది. మరి మీరు ఆ సమస్యని మీరు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా తీసుకెళ్ళగలుగుతారు? మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్కి ఇవ్వగలిగేటప్పుడు ఆ సమస్యని వీలైనంత త్వరగా ఈ పెట్టుబడుల్ని వీళ్ళకి తిరిగి ఎలా ఇవ్వగలుగుతారు? ఇదండి నా ప్రశ్న. థ్యాంక్ యూ అండి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నెక్స్ట్ సార్ గో హెడ్ అండి. Sir, Vandanal, good evening, everybody. I'm so glad to be in this platform. Thank you for all your good words and encouraging words. Sir, Bhim Reddy garu ichina perfect lecture. I'm so appreciated. Sir, Bhim Reddy garu మీరు చాలా పాలసీస్ చెప్పినారు. ఆ పాలసీస్ అన్నిటిని మాకు క్లియర్ గా, ఫర్ ఎగ్జాంపుల్ స్వదేశీ అన్నారు, ఎన్పిటిసి, ఎన్ఆర్ఈ ఇన్సూరెన్స్ పాలసీస్, ఇవన్నీ మాకు ఇక్కడ కాస్త క్లారిటీగా మాకు అందిస్తే త్రూ హరిబాబు గారు. ఐఎమ్ ఫ్రమ్ ఒమాన్, వర్కింగ్ ఇన్ సలాలా ఇన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. ఐఎమ్ వర్కింగ్ సిన్స్ 28 years, sir, and through voluntary social work we are doing in the through church and other social committees, sir. 400 members నేను enroll చేయించాను. All are blue colored, and the 1000 housemates are there, sir, Telugu varu, both Telangana and Andhra. సో వాళ్ళ గురించి కొద్దిగా ఎక్కువ సలహాలో ఇంట్రెస్ట్ పెడితే హరిబాబు గారికి ఇంకెక్కువ మీరు అది పవర్ ఇస్తే, సో దట్ హీ విల్ రీచ్ us and do the things, sir. I'm so glad for Sister Madam Sarita's speech, encouraging words. Please keep your good work for the benefit and the helpful of all the Pravasi Bharat in Oman, sir. Thank you, and Rajshekhar garu. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఒక్కసారి మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఫ్యూచర్ లో మనం చేయాలి అనుకుంటే ఒక్కసారి మీరు చాట్ బాక్స్ లో కానీ లేకపోతే మీ పక్కన కానీ తంబు పెట్టారనుకోండి, మేబీ ఫర్దర్ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ మనం ఇలాంటి కండక్ట్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. అదొక్కసారి పార్టిసిపేట్ అందరూ కూడా ఎంకరేజ్ చేయాలంటే హ్యాండ్ రైజ్ కాదు, తంబు చేయండి. నెక్స్ట్ గౌస్ గారు ఉన్నారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. మేడపాడి వెంకట్ గారికి, సరిత మేడం గారికి, ఆ తర్వాత ప్రవాసాంధ్రుల సమస్యల గురించి లేవనెత్తిన పెద్దలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా నేను చెప్పేది, మీరందరూ పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ ఏపీఎన్ఆర్టీ తరఫున ఒక ఫండ్ అనేది ఉండాలి అన్నది మా ఉద్దేశము. అది ఎంబసీ దగ్గర ఉండడం వల్ల ఎవరన్నా వచ్చిన ఇబ్బంది పడ్డ వాళ్ళకు ఇమీడియట్లీ పంపించడానికి బాగుంటుంది. లాస్ట్ టైం ఏపీఎన్ఆర్టీ ఫండ్ ఉండి ఫ్లైట్స్ టికెట్స్ ఇచ్చారు. అలానే ఈసారి కూడా మీ కోఆర్డినేషన్ ఈ ఫండ్ విషయంలో ఉండాలన్నది నా యొక్క ఫస్ట్ నుంచి ఒక ప్రతిపాదన. దీన్ని వెంకట్ గారి దృష్టికి తీసుకొస్తున్నాను. దీని మీద మీరు కార్యాచరణ మొదలు పెడితే బాగుంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొహమ్మద్ అర్షద్. అందరికీ నమస్కారము. నా దగ్గర ఏం క్వశ్చన్స్ అయితే ఏం లేవు. నేను ఏదైతే మీ వీడియోస్ మేడం, మీరు డిఎస్పీగా ఉన్నప్పటి నుంచి మీ వీడియోస్, తర్వాత ఇన్స్పిరేషనల్ స్పీచ్ నేను చాలా విన్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ తూరి మీకు ఇట్లా జూమ్ కాల్లో చూడడం డైరెక్ట్గా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మై ఫేవరెట్ పోలీస్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇప్పుడు క్వశ్చన్లు మేడం గారికి వెంకట గారికి ఉన్నాయి. ఇంకెవరైనా అడగాలనుకుంటే ఇంకా షార్ట్ టైం అయిపోయింది. మేము అడగొచ్చిన కొన్ని క్వశ్చన్స్. ఓకే, గో హెడ్. మీరు హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఓకే సార్, నమస్తే అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట్ సార్ గారికి, సరిత మేడం గారికి, అదేవిధంగా భాస్కర్ సార్ గారికి, భీమరెడ్డి గారికి, రాజశేఖర్ గారికి, అందరికి. ఇందాక ఏదైతే మనం వస్తూ పర్మనెంట్ వీసా కోసం ఎలా చేస్తున్నారంటే, ఇది నేను బాగా దాని మీద అధ్యయనం చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ కువైట్ నుంచి ఎవరైతే వీసాలు వెళ్తున్నాయో అందరూ డమ్మీ ఏజెంట్ అంటున్నారు. సో మనకు టోటల్ గా కడప జిల్లాలో ఎత్తుకునే ఒక్క ఏజెంటే ఉన్నాడు, రిజిస్టర్డ్ ఏజెంట్. మిగతా వాళ్ళంతా కూడా ఏజెంట్లు కాదు, వాళ్ళు సర్వీస్ ప్రొవైడర్స్. వాళ్ళ పని అంటే ఏంటంటే, వీసా కువైట్ నుంచి ఎవరైతే వాళ్ళ రిలేటివ్ కానీ, వాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ, వాళ్ళ ఊరోళ్ళు కానీ పంపించినప్పుడు ఆ వీసాని వాళ్ళు
సర్వీస్ చేసి మెడికల్ కానీ పిసిసి కానివ్వండి, స్టాంపింగ్ కానివ్వండి, ఇవన్నీ చేసి పంపిస్తున్నారు. సో ఇటువంటి వాళ్ళను గుర్తించి వాళ్లకు సర్వీస్ ప్రొవైడర్ గా, ఏజెంట్ గా కాకుండా సర్వీస్ ప్రొవైడర్ గా ఒక లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తే వాళ్ళు గవర్నమెంట్ అండర్ లో గుర్తింపులో ఉంటారు. ఎవరైతే విజిట్ వీసా కానీ ఇంకోటి కానీ పంపించినప్పుడు వాళ్ళు ఏ ఏజెన్సీ, ఏ సర్వీస్ ప్రొవైడర్ నుంచి వచ్చినారో సో అదొక లిస్ట్ అవుట్ ఉంటుంది త్వరగా ఇచ్చేసేదానికి. రెండోది వచ్చేసి పిసిసి చాలా ఇంపార్టెంట్ గా చేస్తున్నారు. పిసిసి ఎలా చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ కడప డిస్టిక్ వాళ్ళకి చిత్తూరు జిల్లాను ఇంకొక జిల్లా నుంచో పిసిసి ప్రొవైడ్ అవుతా ఉండదు. ఆ పిసిసి వీసా వాళ్ళు బ్యాగ్ లో పెట్టుకునేసి విజిట్ వీసా పాస్పోర్ట్ చూపిస్తూ ఎయిర్పోర్ట్ కు వచ్చి, ఎయిర్పోర్ట్ లో మేము విజిట్ వెళ్తున్నాము, దుబాయ్ వెళ్తున్నాము, ఇంకొక దేశం వెళ్తున్నాము అంటూ ఫ్లైట్ లోకి వచ్చిన తర్వాత ఏదైతే విజిట్ వీసా ఉండదో చించి పడేసి సో వాళ్ళ పర్మనెంట్ వీసాను పిసిసిని సో పాస్పోర్ట్ ని చూపిస్తూ దేశంలోకి, ఈ గల్ఫ్ కంట్రీస్ లోకి ఎంటర్ అవుతున్నారు. సో ఇది కొంచెం మేడం గారు గమనించి, సరిత మేడం గారు, ఇటువంటి ఏజెంట్లని, ఇటువంటి ఎమిగ్రేషన్, ఇందాక భాస్కర్ సార్ చెప్పినట్టు ఎమిగ్రేషన్ విషయంలోకి వెళ్ళేటప్పటికి ఎమిగ్రేషన్ విషయంలో 2 విధాలుగా ఉంటది. ఫస్ట్ ఎవరైతే విజిట్ మీద వెళ్తున్నారో టోటల్ గా ఎమిగ్రేషన్ దగ్గర వాళ్ళ పాస్పోర్ట్ కానీ వాళ్ళ బ్యాగులు కానీ వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళకు ఇంకొక వీసా ఏదైతే ఉందో అది దొరికిపోతుంది. అక్కడనే మనం స్టాప్ చేయొచ్చు. అదొకటి. రెండోది వచ్చేసి ఏదైతే మాదక ద్రవ్యాలు వస్తున్నాయో మోస్ట్లీ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు, ఇండియాకి వెళ్ళేటప్పుడు ఒక మన ఇండియన్ ఎంబసీ నుంచి మన సార్ పేరు అయితే నేను చెప్పకూడదు, సో వాళ్ళు గంగాధర ఇట్లా మోస్ట్లీ చెన్నై, బెంగళూరు ఎయిర్పోర్ట్స్ నుంచి చాలా మంది ఈ విధంగా జరుగుతా ఉంది. సో అక్కడ స్కానింగ్ ప్రాసెస్ ఎలా ఉంది ఒకసారి అడిగి తెలుసుకోవడం అంటే, నేను అడిగిన దాన్ని బట్టి ఒకదానికొకటి అస్సలు పొంతనే లేదు. ఓకే సార్ గంగాధర్ గారు, టైం. సో దాన్ని బట్టి కొంతమంది ఆఫీసర్స్ ని ఎయిర్పోర్ట్స్ దగ్గర అలర్ట్ గా పెడుతూ, సార్ టైం కాన్స్టెంట్ ఉంది. గుమ్మడి గారు సౌత్ ఆఫ్రికా నుంచి, సార్ టైం ఎక్కువ లేదు, మీరు 30 సెకండ్స్ ఫైట్ చేసేయండి. గుమ్మడి గారు సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ వెంకట్ గారు కంక్లూడ్ చేస్తారు ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ us దిస్ ప్లాట్ఫామ్. జస్ట్ నాది ఒక క్వశ్చన్ అండి. ఇందాక వెంకట కోడీర్ గారు ఆల్రెడీ అడిగారు. నేనైతే అమరావతిలో ఇన్వెస్ట్ చేయలేదండి, కాదు విజయవాడలో ఇన్వెస్ట్ చేసాము. బట్ మాకు దాని మీద వెనక్కి ఏమీ రాలేదు, ఫ్రూట్ఫుల్నెస్ అనేది. సో ఆయన క్వశ్చన్ అడిగేశారు కాబట్టి, బట్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ us this opportunity. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. వెంకట్ గారు ఇక మీరు కంక్లూడ్ చేయండి సార్. సరిత మేడం గారు ఒకటి కంప్లైంట్ ఆస్పెక్ట్ ఒకటి జ్యోత్స్న గారు చెప్పింది, అది రాజశేఖర్ సార్, మే ఐ ప్రొసీడ్? ఓకే అండి. జోష్న గారు ఒక క్వశ్చన్ చెప్పారండి, డ్రంకర్డ్ హస్బెండ్ హరాసింగ్ హిజ్ వైఫ్ అనేది. యాక్చువల్లీ కేసు అక్కడ రిజిస్టర్ చేయాలి, బట్ స్టిల్ ఐ రిక్వెస్ట్ హర్, నేను ఇక్కడ చాట్ బాక్స్ లో పెట్టాను, మెయిల్ ఐడి పెట్టాను, వాట్సాప్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్ కూడా పెట్టాను. లెట్ ద కంప్లైంట్ స్పీక్ టు అస్ అండి. కొంచెం కంప్లైంట్ కి మా ఎన్ఆర్ఐ సెల్ మెయిల్ ఐడి ఇవ్వండి. లెట్ హర్ బి వెరీ క్లియర్ అబౌట్ హర్ గ్రీవెన్స్. సో వాట్ బెస్ట్ వీ కెన్ డూ, వీ విల్ డూ. నెంబర్ 2, వాసు గారు లెటర్ టు ఇమిగ్రేషన్ అన్నారు, దానికి వెంకట్ సార్ చెప్పారు. అండ్ అవేర్నెస్ అన్నారు, డెఫినెట్లీ వీల్ ప్లాన్ ఫర్ అవేర్నెస్ అండి. అండ్ చాలా క్లియర్ గా చెప్పారు, ఆయన గ్రీవెన్స్ మాకు బాగా అర్థమైంది. తర్వాత నార్కోటిక్స్ గురించి చెప్పారు, చెన్నై, బెంగళూరు ఎయిర్పోర్ట్ గురించి. దీని మీద వీఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ ఇట్ అండి. ఈ యాంటీ డ్రగ్ డ్రైవ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాము, అట్లానే ఏపీలో కూడా చేస్తున్నాము. విల్ డెఫినెట్లీ థింక్ ఓవర్ ఇట్. దీస్ ఆర్ ద 3 issues which were posed and 3 answers అండి. ఫైనలీ ఏమైనా హరాస్మెంట్ కేసెస్ కానీ ఇట్లాంటి ఏమైనా ఉంటే, యాజ్ మిస్సెస్ జోష్నా has rightly told, kindly tell the victim to mail to us అండి. we will do what best we can do in that. Thank you. ఓకే, థ్యాంక్ యూ మేడం. వెంకట్ గారు మాట్లాడే ఒక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి మీరు ఫైనల్ కంక్లూడ్ చేయండి సార్. అందరూ మీ వచ్చినటువంటి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. సరిత గారికి, వెంకట్ గారికి, అలాగే భీమిరెడ్డి గారికి, భాస్కర్ గారికి అడగంగానే వెంబడినే ఒప్పుకొని వచ్చినందుకు, అలాగే ఇన్ ఫ్యూచర్ ఇలాంటి ప్రోగ్రాంలు చేయాలనుకుంటున్నాను. సో దానికి కూడా మీ అందరి సహకారం, ఎందుకంటే తెలుగు వాళ్ళలో ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి మైగ్రెంట్స్ మీద.
సో ఈ లిమిటెడ్ ఉన్నారు కాబట్టి మీరు కూడా ఎవరైనా రిఫర్ చేసినా వాళ్ళతో కంటిన్యూగా ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తుంటే ఎవరైనా చేసినా కూడా మనం వెళ్ళి వాళ్ళకి చేస్తూ ఉంటే తెలుస్తుంది కాబట్టి సో ఎనీవే అడగంగానే మీరు అందరూ వచ్చి ఇంత టైం స్పెండ్ చేసినందుకు నా తరపు నుంచి, అలాగే పార్టిసిపెంట్స్ వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. వెంకట్ గారు. థ్యాంక్ యూ సరిత మేడం. రాజశేఖర్ గారు థ్యాంక్ యూ. వన్ థింగ్ జస్ట్ మన ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్సైట్ apnrts.ap.gov.in, దాంట్లో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ 24/7 హెల్ప్ లైన్ నెంబర్స్, వాట్సాప్ నెంబర్స్, ఏపీ ఎన్ఆర్ఐ సెల్ గ్రీవెన్స్ సెల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్ ద సర్వీసెస్ ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా మనం ప్రొవైడ్ చేస్తుంది ఎన్ఆర్ఐస్కి. ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది. అది చూసిన తర్వాత మీరు ఫర్దర్ ఇంకా ఏమన్నా క్వశ్చన్స్, మీరు ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా ఎప్పుడు రీచ్ అవుట్ అవ్వచ్చు. నాది మెయిల్ ఐడి president-apnrts.ap.gov.in. So please reach us with any questions or any help that you need or any services that you want to provide. అయితే ఇంతకుముందు ఒకటి రెండు పాయింట్స్ రైజ్ చేసిన వాటిలో కోఆర్డినేటర్స్ గా ఉన్న వాళ్ళు అందరికీ, ప్రీవియస్ గా ఉన్న కోఆర్డినేటర్స్ అందరికి కూడా మెయిల్ చేయడం జరిగిందండి. ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతుందా, ఇంకా కోఆర్డినేటర్ గా ఉండాలనుకుంటున్నారా లేదా అనేది. దాంట్లో రెస్పాన్స్ వచ్చి ఉండాలని ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళందరూ కంటిన్యూ అవుతున్నారు కోఆర్డినేటర్స్ గా. సో అది ఒక క్లారిటీ ఇవ్వాలని. కొత్త కోఆర్డినేటర్స్ కొంతమంది వచ్చారు. ఇంట్రెస్ట్ లేదు అని చెప్పిన వాళ్ళు లేకపోతే రెస్పాండ్ అవ్వని వాళ్ళని ఆటోమేటిక్ గా వాళ్ళకి ఫర్దర్ ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా అనుకోవడం జరిగింది. ఎవరికన్నా కోఆర్డినేటర్ గా ఉండి ఆల్రెడీ సర్వీసెస్ చేస్తున్న వాళ్ళు కోఆర్డినేటర్ గా ఉండాలనుకుంటే ప్లీజ్ రీచ్ అవుట్. ఆల్రెడీ కోఆర్డినేటర్ గా ఉండాలంటే ఫిల్ చేయడానికి ఫామ్ కూడా వెబ్సైట్ లో ఉంది కాబట్టి ఆ రకం కూడా అప్రోచ్ అవ్వచ్చు. దెన్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ చెప్పారండి. దానికి నేను వచ్చిన తర్వాత ఐఎమ్ ఆల్సో నేను ఎన్ఆర్ఐ, ఐఎమ్ ఆల్సో మేడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. సో నేను ఒక కన్సర్న్డ్ ఎన్ఆర్ఐగా ఎన్ఆర్ఐ కమ్యూనిటీని సేఫ్ గార్డ్ చేయడానికి, హెల్ప్ చేయడానికనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వర్క్ జరుగుతూ వస్తూ ఉంది. అయితే కొన్ని చిక్కుముళ్ళు వేయడం జరిగింది. వాటిని ఒకటొకటి విడదీసుకుంటూ రావడానికి కొంత టైం పడతా ఉంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ఇన్వెస్ట్మెంట్ అన్న తర్వాత దాంట్లో సరౌండింగ్స్ లేదంటే ఒక టైం లైన్ బట్టి ఒకసారి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ డౌన్ ఫీలింగ్ ఉన్న టైంలో సడన్ గా నేను ఇన్వెస్ట్మెంట్ ని పుల్ అవుట్ చేస్తాను అని అంటే అప్పటి వరకు యూనో ప్రీవియస్ గా ఎవరైతే ఈ థాట్ ప్రాసెస్ తో వచ్చారో ఐకాన్ ప్రాజెక్ట్ గురించి ఆల్రెడీ పర్మిషన్స్ గురించి కానీ ల్యాండ్ గురించి కానీ స్పెండ్ చేసింది, లేదంటే అప్పటి సిఆర్డిఏ రూల్స్ ప్రకారంగా ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడం అంత ఈజీ కాని పరిస్థితి, ఇటువంటి అన్ని కాంప్లికేషన్స్ ఉన్నందుకు ఆల్ ఆఫ్ సడన్ ఇన్వెస్ట్ చేసిన మొత్తం అమౌంట్ రిటర్న్ చేసేయాలన్నప్పుడు మళ్ళీ ఇక్కడ స్టేట్ లో ఉన్న ట్యాక్స్ పేయర్స్ మనీ తీసుకొచ్చి రిఫండ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా అంత ఈజీ ప్రాసెస్ కాదు. ఎందుకంటే ఎవరైనా కోర్టుకు వెళ్ళొచ్చు, ఎవరైనా ఏదో టైంలో అడ్డం పెట్టచ్చు. సో దీన్ని కొంత జాగ్రత్తగా చేసుకుంటూ రావడం కోసమని ఆ ప్రయత్నం అయితే కంటిన్యూ అవుతా ఉందండి. ఏదో జస్ట్ పూర్తిగా పక్కకు వదిలేసింది కాదు. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ వాళ్ళ రైట్స్ ఇవన్నీ టేక్ కేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఆర్గనైజేషన్ ఉన్నదే దానికోసం కాబట్టి దాని ఆ వర్క్ కంటిన్యూ అవుతాం. ఫర్దర్ నేను మిస్ అయిన మెయిన్ క్వశ్చన్ లాంటిది ఏమైనా ఉందండి? ఎనీథింగ్ ఆఫ్లైన్ కూడా మీరు తర్వాత కూడా పంపించవచ్చు క్వశ్చన్స్, ఆర్ ఫోన్ చేసి అడగచ్చు. ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ ఫర్ అరేంజింగ్ దిస్ రాజశేఖర్ గారు వన్ మోర్ టైం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ టైం మనం కొంచెం యాక్చువల్గా ఏంటంటే ఈ జూమ్ వేరే వాళ్ళ ఐడితో తీసుకోవాల్సింది. అన్ఫార్చునేట్లీ వాళ్ళ 8:30కి యూఎస్ది పెట్టుకోవడం జరిగింది అనమాట. అందుకని కొంచెం ముందుగా 8 నుంచి నాకు ఫుల్ వాళ్ళు కాల్స్ మీద కాల్ చేస్తున్నారు. సో సారీ అబౌట్ దట్. అండ్ ఫర్దర్ నెక్స్ట్ జనవరిలో ఇలాంటి మీటింగ్ ఇంకోటి కండక్ట్ చేద్దాము. సో మీ అందరూ కూడా ఆ రోజు కూడా ఇలాంటి కొంచెం ఎక్స్పర్ట్స్ వీళ్ళనే తీసుకురావటము ఏదైనా చూసి దాని పాసిబిలిటీని బట్టి మనం చేద్దాము. అండ్ ఆ టైంలో గెస్ట్ కూడా ఎక్కువ టైం ఉండేటట్టుగా మనం మాట్లాడుకుందాం. ఓకే, ఒక లాస్ట్ క్వశ్చన్ అన్న వెంకట్ సార్ గారికి, ఏపీఎన్ఆర్టీ చైర్మన్ గారికి. సార్ ఏదైతే మీరు చెప్పారో ఏపీఎన్ఆర్టీ కోఆర్డినేటర్స్ ముందు ఉండే వాళ్ళకి మేము పిలిచాము, ఎవరుంటే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇవ్వండి అని.
ఏది సార్ మెయిల్ ద్వారా ఇచ్చారా లేదా వాట్సాప్ గ్రూప్ ద్వారా చెప్పారా సార్? మాకైతే నేను కూడా ఎక్స్ కోఆర్డినేటర్ సార్, నాకైతే ఏం రాలేదు సార్. చాలా మందికి రాలేదు సార్. మెయిల్ ఐడి ఏం పెట్టారో మీరు ఇంతకు ముందు కోఆర్డినేటర్ ఉన్నప్పుడు ఆ మెయిల్ ఐడి సర్టిఫికేట్ రాలేదు సార్. లేదు చాలా మందికి వచ్చినాయి. సంబడి మేబీ అబ్జర్వ్ చేయలేదు అప్పుడు ఆ టైంలో. సో మెయిల్స్ వెళ్ళినాయి. ఓకే, చాలా మందికి రాలేదు సార్. మీరు మళ్ళీ యాజ్ సింపుల్ యాజ్ షేక్ మహమ్మద్ గారు, మీరు యాజ్ సింపుల్ యాజ్ వెబ్సైట్ కి వెళ్ళి రిజిస్టర్ కావచ్చు కోఆర్డినేటర్ గా ఉండడం కోసం. సో ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్స్. నమస్తే రాజశేఖర్ గారు. సార్ బాగున్నారా? గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారములు. సార్ ఒక మిత్రుడు అడిగాడు ఆల్రెడీ ఒకసారి మేము రిజర్వ్ మన ఎల్ఐసి మన పాలసీ చేసినాం అనేసి, వాళ్ళు మళ్ళా రెన్యువల్ చేసుకునేదానికి ఉందా అనేసి అది మీరు చెప్పలేదు ఒకసారి. అబ్సల్యూట్లీ. యాక్చువల్లీ ఇన్సూరెన్స్ దాని గురించి ఒకటి రైజ్ చేశారు. ఇన్సూరెన్స్ కంటిన్యూ అవుతా ఉందండి. ఈ మధ్య మీరు ఒక్కసారి వెబ్సైట్కి వెళ్ళినా లేదంటే సోషల్ మీడియాలో ఏపీఎన్ఆర్టీఎస్ కొద్దిగా ఫాలో అయినా కానీ జస్ట్ అబౌట్ వీక్ 10 days ago మళ్ళీ ఒక్కసారి రిమైండర్ కింద, ఎందుకంటే ఇంతకు ముందు ఏదైతే మనము ఇన్సూరెన్స్ కంపెనీతో అరేంజ్మెంట్ ఉందో ఈ 27th వరకు ఉంది, దాన్ని కంటిన్యూ చేయడానికి, పాలసీ కంటిన్యూ చేయడానికి, ఎక్స్టెండ్ చేయడానికి బిహైండ్ ద సీన్స్ వర్క్ అవుతుంది. అంటే వాళ్ళు కొంత రెసిస్టెన్స్ చూపించి మళ్ళీ ప్రీమియం పెంచుతాము అదే అన్నందుకు మళ్ళీ ఒక్కసారి మన వాళ్ళందరికీ, తెలుగు వాళ్ళకి నవ్ ఇస్ ద టైమ్ టు రిజిస్టర్ ఎట్ ఓల్డ్ ప్రీమియం రేట్, సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అన్నట్టుగా అందరికి పంపించడం జరిగింది. చాలా మంది సైన్ అప్ కూడా చేస్తా ఉన్నారు. జస్ట్ 1 week టైం ఫ్రేమ్ లోనే మనకి అబౌట్ 200 to 250 సైన్ అప్స్ జరిగినాయి. కాబట్టి ప్లీజ్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరన్నా మీకు తెలిసిన వారు ఇంకా ఈ లేబర్ క్యాంప్స్ లో అట్లా ఉన్న వాళ్ళందరినీ కొంత ఎంకరేజ్ చేసి చేయించడము బాగుంటుంది. సో ప్లీజ్ డూ దట్. ఇట్ ఈస్ ఏ కంటిన్యూయింగ్ స్కీమ్. సార్ వెంకట్ గారు, సార్ వెంకట్ సార్ గారు, మేము పాలసీ రిజిస్టర్ చేసుకున్నాము, అది బాండ్ రైజ్ ఇది జనరేట్ కాలేదు, ఎక్కువ టైం పడుతుందా? బాండ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవ్రీ 2 weeks ఒకసారి జనరేట్ చేస్తున్నారు. సో మీరు 1st నుంచి 14th వరకు సైన్ చేసిన వాళ్ళకి 15th, 16th చేస్తారు. అది అయిన వెంటనే మీకు చేరుతా ఉంది. మీకు అంటే మీరు సైన్ అప్ చేసి ఎన్ని రోజులు అయిందో తెలియదు, కానీ ఏదైనా కొంత డిలే లా అనిపిస్తే మాత్రం ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్. నేను వీటితో చెక్ చేస్తా. బట్ ఇట్ ఈస్ ఎవ్రీ 2 weeks ప్రాసెస్. సార్ వెంకట్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. జయరాజ్ ఫ్రమ్ ఒమాన్. సార్ ఒక నిమిషం, ఏపీఎన్ఆర్టీ కార్డ్స్ మేము దాదాపు 400 మంది మా ఏరియాలో చేయించాం సార్. అండ్ ఎనీ ఛాన్స్ దీస్ పీపుల్ విల్ గెట్ ఎనీ హెల్ప్ ఇన్ ద కంట్రీ? ఐ మీన్ ఏమన్నా ఆధార్ కార్డ్ కొరకు లేకపోతే ఏమన్నా అవసరతల కొరకు గవర్నమెంట్ జరుగుతాయా సార్? ఎనీథింగ్ ఫర్ దెమ్ హెల్ప్ఫుల్? ఎటువంటి సర్వీసెస్ గవర్నమెంట్ నుంచి కావాల్సిన సర్వీసెస్ ఏమన్నా కానీ మీరు అప్రోచ్ కావచ్చండి. 24/7 హెల్ప్ లైన్ ఉంది కదా, దానికి కాల్ చేసి మీకు కావాల్సిన సర్వీస్ ఏంటో అడిగి, అది వాట్ ఎవర్ ఇస్ ఇన్ ద యూనో మీరు వెబ్సైట్ లో చూస్తే అన్ని సర్వీస్ ఏం ప్రొవైడ్ చేస్తాం లిస్ట్ ఉంటుంది. ఆ సర్వీసెస్ లో ఏది మీకు అవసరమైనా మీరు అప్రోచ్ అయ్యి తీసుకోవచ్చు సర్వీస్. ఓకే సార్, ధన్యవాదాలు అందరికీ కూడా. సో అందరు పార్టిసిపెంట్ ఇంకొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. భాస్కర్ గారికి, సరిత గారికి, భీమరెడ్డి గారికి, అలాగే వెంకట్ గారికి ధన్యవాదాలు. సో సార్ టైం లేదు సార్, టైం లేదు సార్, నాకు పర్సనల్ కాల్ చేయండి సార్. షూర్.